నన్ను ప్రేరేపించిన ఓ ప్రత్యేకమైన వర్తమానం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం చివరి వచనం. 35వ అధ్యాయం చివరి వచనం. రైట్, నాతో కలిసి. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునుగాక. ఈ ప్రవచనపు మాట ఈ 4 దినాలు సువార్త సభల్లో పాలు పంపులు పొందబోతున్న ప్రతి కుటుంబం పట్ల నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఇది ఒక వాగ్దానంగా మిగిలిపోకుండా నెరవేర్చబడిన వాగ్దానంగా నిశ్చయంగా మన జీవితాల్లో ఈ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరుచునుగాక. 10వ వచనంలో అంటాడు, వారి తలల మీద నిత్యానందముండును. వారి తలల మీద అనండి ఒకసారి. వారి తలల మీద నిత్యానందముండును. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతికే ప్రతి మనిషి బ్రతికిన కొద్ది దినాలు ఆనందంగా బ్రతకాలి, నవ్వుతూ బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలని తెలివి కలిగినోడైనా తెలివి తక్కువడైనా, చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా, మా మెదక్కోళ్ళైనా కామారెడ్డి వాళ్ళైనా, అమెరికా వాళ్ళైనా ఆస్ట్రేలియా వాళ్ళైనా, నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి వ్యక్తి ఆనందంగా బ్రతకాలనుకుంటాడు. ప్రపంచంలో ఎవడు లేదండి నేను ఆనందంగా బతకాలనుకోవట్లా, బ్రతికిన కాలం అంతా ఏడుస్తూనే ఉండాలా, నీళ్లకుండా నా నెత్తి మీదే ఉండాలా, నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి అని ఎవరైనా అన్నారంటే ఉన్నపాటున వాళ్ళని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది కదా. కొంచెం జ్ఞానం ఉన్నవాడైనా నేను ఆనందంగా బ్రతకాలి అని కోరుకుంటారు. దేవుడు కూడా ఇక్కడ అంటారు, వారి తలల మీద నిత్యానందముండునుగాక. సహజంగా లోకంలో ఆయా సందర్భాల్లో కొందరి ఆనందం అప్పుడప్పుడు ఉంటుంది, ఆ తర్వాత ఆవిరైపోతుంది. నెల జీతగాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు నా వైపు కోపంగా చూడొద్దు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తుల ముఖం, ఉద్యోగస్తుల తల మీద సంతోషం ఆనందం ఎప్పుడు ఉంటుంది? భలే చెప్పారు. అంటే ఫస్ట్ తారీఖుతోనే ఆవిరైపోద్దా? కనీసం ఒక వారం కూడా ఉండదా? ఒక వారం రోజులు అసలు ఆ ఇంటి చూస్తే, వాళ్ళ ముఖం చూస్తే క్రిస్మస్ పండుగ కలకల్లాడుతూ ఉంటుంది. 1000 వాట్స్ బలి వెలిగినట్లుగా వెలుగుతూ ఉంటుంది. వారం అంతా అంత సంతోషంగా ఉన్నారా? మార్కెట్కి వెళ్తే 500 రూపాయల కాగితం మారిస్తే ఓ 10 రూపాయలు 50 రూపాయలు మిగిలితే ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఈ చిల్లర పైసలతో నాకేం పని, నేను 500 నోటు మనిషిని, 2000 రూపాయల కాగితం మనిషిని, ఈ 5 రూపాయలు 10 రూపాయలు నాకేందుకని ఇసిరి పడేస్తాడు. విచిత్రం ఏంటో తెలుసా? నెల మొదట్లో విసిరి పడేస్తాడు, కానీ నెల చివరి వచ్చేసరికి చిల్లర ఎక్కడో పెట్టినట్టున్నానే, ఎక్కడో పడిపోయినట్టున్నాయే, ఏ చిల్లర విసిరాడో అదే చిల్లర కోసం నెల చివరిలో వెతుకుతూ ఉంటాడు. నెల మొదట్లో ముఖం భలే కలకల్లాడుతూ ఉంటుంది. నెల చివరి వచ్చేసరికి ఆ ఆనందం అంతా ఆవిరైపోద్ది. మీకు తెలుసా, నా ప్రభు ఇచ్చే ఆనందం వారం ఆనందం కాదు, నెల రోజుల ఆనందం కాదు, సంవత్సర కాలపు ఆనందం కాదు, నిత్యానందాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. ఆయన ప్రజల తలల మీద సంవత్సరపు ఆనందం కాదు, నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి క్షణం ఆనందంగా బ్రతికి కృపిస్తాడు. బ్రతికిన కాలమే కాదు సుమి, చనిపోయిన తర్వాత కూడా ఆయన నమ్ముకున్న ప్రజల తలల మీద నిత్యానందాన్ని దేవుడు కుమ్మరించునుగాక. విచిత్రం చూడండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతగాళ్ళు మాత్రమే కాదు, ఆడు ఆతృతపడి మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొత్తలో వాడు ముఖం చూస్తే ఎంత ఆనందంగా ఉంటాడో. సంతోషం పట్టలేక భార్య ఫోన్ నంబరు
సెల్ ఫోన్లో ఏవని ఫీడ్ చేసుకున్నాడో తెలుసా? మై లైఫ్. అంతకు మునిపేమో జేజస్ ఈజ్ మై లైఫ్ అన్నాడు. ఆ స్థానంలో భార్య పేరు పెట్టి మై లైఫ్ అన్నాడు. 2 సంవత్సరాల తర్వాత అదే ఫోన్ నంబర్ కాడ పేరు మీద మై వైఫ్ అని రాసుకున్నాడంట. 5 సంవత్సరాల తర్వాత మై నైఫ్ అని రాసుకున్నాడట. వైఫ్ కాస్త ఏమైపోయింది? నైఫ్. ఒకప్పుడు ఏంటి? లైఫ్ కాస్త నైఫ్ అయిపోయింది. ఒరే తమ్ముడ, పెళ్ళైన కొత్తలో భలే సంతోషంగా ఉన్నావు కదా, ఏమి ఇట్లా అయిపోయిందంటే, అన్న ఆ చేదు జ్ఞాపకాలు అసలు గుర్తుకు చేయకండి అన్న. ఏది చేదురా? విన్నారా? అంటే లోకంలో దొరికే ఈ సంతోషాలన్నీ ఉన్నాయి, చూసారా? ఒకరోజు ఆనందంగా ఉంటాడు, మరుసటి రోజు ఆ ఆనందం ఆవిరైపోతుంది. వింటున్నారా నా మాటలు? ఉద్యోగస్తుని ముఖంలో ఆనందం వారమే ఉంటుంది. వివాహం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఆనందం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. మా చర్చిలో సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పేరు జోసఫ్. ఒకరోజు ఆ తమ్ముడు మా దగ్గర పనిచేస్తూ ఉంటే తమ్ముడికి ఫోన్ వచ్చింది. ఇది నా ఫోన్ వైపు చూస్తే పైన ఏమని రాస్తుందో తెలుసా? ఆ ఫోన్ చేసే వ్యక్తి పేరు ఎవరన్నట్లు ఎవరికి అప్రయత్నంగా చూసా. ఏమని రాస్తుందో తెలుసా? మై హార్ట్ బీట్ అని రాస్తుంది. ఎవర్రా ఈ హార్ట్ బీట్ అని? నా హార్ట్ ఆగిపోయేంత పని అయిపోయింది. ఆల్రెడీ అడిగి పెళ్ళి అయిపోయింది. మై హార్ట్ బీట్ అని రాశాడు. ఎంతకీ హార్ట్ బీట్ ఎవరా? నాకు అర్థం కాకరా ఎవర్రా అన్న. మా ఓడి సిగ్గుపడతా మా భార్యను అన్న, ఎవరా నాకు నమ్ముద్ది గట్ల నేను మాట్లాడొచ్చా అన్న. మాట్లాడవచ్చు అన్న, ఇబ్బంది లేదన్నాడు. నేను లిఫ్ట్ చేయలే కానీ నువ్వు మాట్లాడుతూ ఉండి వింటాను అన్న. దేవుని మహా గొప్ప కృప, వాళ్ళ భార్య ఫోన్ చేసింది. మై హార్ట్ బీట్ అనేసరికి నా మనసు ఎటో పోయింది. మనసు ఎటో పోవటం కాదు, 1 నిమిషం గుండె ఆగిపోయేంత పని అయిపోయింది. విన్నారు ఈ మాటలు? అంటే లోకంలో ప్రతి మనిషి రకరకాల సంతోషాలు వెతుకుతూ ఉంటాడు. అయితే దైవజనమ, లోకంలో ఏ వస్తువు ద్వారానైనా, ఏ వ్యక్తి ద్వారానైనా, ఏ స్థలం ద్వారానైనా తోటి మనిషికి దొరికే సంతోషం అల్పకాల సంతోషం, కొద్ది కాల సంతోషం. నేను ప్రకటించే నా దేవుడు ఒక వ్యక్తికి సంతోషం ఇస్తే, ఆనందం ఇస్తే, వారి తలల మీద నిత్యానందముండునుగాక. చివరికి కారపు మెతుకులు తిన్నా వాని ముఖం ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. చిరిగిపోయిన చీర కట్టుకున్నా, మాసికలేసుకున్న జాకెట్ వేసుకున్నా, ఆ రాత్రి పండుకునే చాప చిరిగిపోయిన చాప అయినా, చివరికి కప్పుకున్న దుప్పటి, అది దుప్పటో దోమతెరో అర్థం కాక రంధ్రాలు పడిన దుప్పటి కప్పుకున్నా, యేసుక్రీస్తు ఇచ్చే సంతోషం కలిగిన వాడి ముఖంలో ఎప్పుడు నిత్యానందం ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న అయ్యలారా, ఏడ్పుతో వచ్చారేమో, దుఃఖంతో వచ్చారేమో, గుండెల్లో రకరకాల సమస్యలు పెట్టుకొని, మానసిక వేదనలు పెట్టుకొని, బంధువులకు ముఖం చూపించలేక, రక్త సంబంధికులకు ముఖం చూపించలేక, స్నేహితుల మధ్యలో కలవలేక, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల నుంచి సమాజం మధ్యలో తిరగలేక, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగితే సమాధానం లేక, మీ అమ్మాయి ఏం చేస్తుంది అడిగితే సమాధానం లేక, అప్పులు పాలయ్యారట, ఇల్లు కూడా అమ్మేశారట అని అందరూ అడిగితే దానికి సమాధానం చెప్పలేక కొన్ని నెలల బట్టి ఏడుస్తూ ఉన్నావేమో, కొన్ని నెలల బట్టి కన్నీళ్ళే నీ బ్రతుకులు అన్నపానాలు అయిపోయాయేమో. ఎందుకో ఈ సువార్త సభలో మొట్టమొదటి రోజు నా ప్రభు చెప్తున్నాడు, ఈ సువార్త సభల్లో నీ దుఃఖం, నీ నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ దుఃఖ దినాలు యేసు నామం పేరిట తన మహిమ కొరకు నా దేవుడు సమాప్తం చేయునుగాక. మంచిది. దేవుడు నిత్యానందాన్ని మన తల మీద కుమ్మరిస్తానన్నాడు, ఆనంద సంతోషాలతో వచ్చేటట్లు చేస్తానన్నాడు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లు చేస్తాను అని వాగ్దానం చేశాడే.
నిజంగా వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఎలా బ్రతకాలి, మన ఇల్లు ఎలా ఉంటే, మన బ్రతుకులు ఎలా ఉంటే నీ దుఃఖం నీ నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడో చూడండి. 9వ వచనం మరొకసారి చూద్దాం. 9, 10 వచనాలు నాతో కలిసి చెప్పండి. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ పొరపాటున కనపడవు. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? అంటాడు దేవుడు ఇక్కడ, వారి తలల మీద నేను నిత్యానందాన్ని కుమ్మరించడానికి కారణం ఏంటంటే వారి ఇళ్లలో సింహం లేదు, వారి ఇళ్లలో క్రూర జంతువులు లేవు, వారి ఇంటి నిండా విమోచించబడిన వారు ఉన్నారు. ఆ విమోచించబడిన వాళ్ళందరూ ఆనందంగా కలిసి పాటలు పాడుతూ నన్ను స్తుతిస్తున్నారు. కనుకే వారి తలల మీద నేను నిత్యానందాన్ని కుమ్మరిస్తున్నా. క్రైస్తవ జనమా, దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో నీ తల మీద దేవుడు నిత్యానందాన్ని కుమ్మరించాలంటే నీ ఇంటిలో సింహానికి చోటు ఉండకూడదు. విన్నారు ఈ మాట? మీరు నా వైపు చూస్తా, ఎలీషన్న మా ఇంట్లో సింహం ఎక్కడుందన్నా? పెంపుడు కుక్కలు ఉన్నాయి, ఈ మధ్య పెంపుడు పిల్లులు కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. పెంపుడు కుక్కలకు భలే ముద్దు పేరు. ఒక తల్లి పాస్టర్ గారికి ఫోన్ చేసిందట, అయ్యగారు మా సోనీకి ఆరోగ్యం బాగాలేదు, కొంచెం దానికి జ్వరం తగ్గేటట్టుగా గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అందట. పాస్టర్ గారికి అర్థం కాక, అమ్మ నీకు వంద ఇద్దరు కొడుకులే కదా, నీకు వంద ఇద్దరు కొడుకులే కదా, సోనీ కూతురు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే ఆవిడ పక్క నవ్వుతా, సోనీ అంటే కూతురు కాదు అయ్యగారు, మా కుక్క పిల్ల. విన్నారా? అద్భుతం, మా కుక్క పిల్ల. మీరు అంటారు, అయ్యా మా ఇంట్లో పెంపుడు కుక్కలు ఉన్నాయి, పెంపుడు పిల్లులు ఉన్నాయి, సింహాలు లేవే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సింహము రెండింటికి సాదృశ్యకంగా ఉంది. ఒకటి యోధా గోత్రపు కొదమ సింహం, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యోధా గోత్రపు కొదమ సింహం. మరి ఇక్కడేమంటాడు? అక్కడ సింహము ఉండదు అన్నాడు. యోధా గోత్రపు సింహం యేసు క్రీస్తు వారైతే శత్రువైన సాతాను ఉన్నాడే, ఎవరిని మృంగుదునా అనని, గర్జించు సింహము వలె వాడు తిరుగులాడుతున్నాడు అని పేతురు పత్రికలో చూస్తాం కదా. ఎక్కడ సింహం ఎవరై అంటే శత్రువైన సాతాను. అదేంటన్నా, ఇందాకేమో సింహం అంటే యేసుక్రీస్తు వారు అన్నారు, మరలా సింహం అంటే సైతాన్ అన్నారు, ఇదేంటన్నా అంటారా? మీరు ఎప్పుడైనా చూడండి, ఒరిజినల్ ఉందంటే నకిలీ డెఫినెట్గా ఉంటుంది. ఆమేన్. ఏమన్నాను? ఒరిజినల్ ఉందంటే డూప్లికేట్ తప్పకుండా ఉంటుంది. సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. అది తప్ప మరి ఏది పుట్టినా ఖాళీ మీరే పూర్తి చేసుకోండి. ఒరిజినల్ ఉందంటే చెప్పాలి. ఒరిజినల్ ఉందంటే డెఫినెట్గా డూప్లికేట్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి. అప్పట్లో ఈ పాత్రలు శుభ్రం అవ్వటానికి సబీనా పౌడర్ ఉండేది. సబీనా, నేను షాప్కి వెళ్తే సబీనా అన్న నాకు ఇచ్చారు, తీసుకొని వచ్చి ఇంటికాడ ఇచ్చా. నేను సబీనా తీసుకొచ్చా కదా, నేను తీసుకొచ్చింది సబీనా అని చూడండి అంటే అక్కడ ఏమని రాసిందో తెలుసా? సరీనా అని రాసింది. సరీనా అచ్చం అదే స్టైల్ లెటరింగ్, అవే అక్షరాలు, కాకపోతే మధ్యలో ఒక 2 మిస్ అయినాయి. నాకు అప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? ఒరిజినల్ ఎక్కడ ఉంటుందో డూప్లికేట్ కూడా తప్పకుండా అక్కడ ఉంటుంది. దైవజనమా, నేను ఆరాధించే యేసుక్రీస్తు ఈ సృష్టి అంతటికి అసలు శిశులు ఒరిజినల్ నిజదేవుడు. అందుకనే యోహాను పత్రికలో రాసి ఉంటుంది, ఆయన నిజదేవుడై ఉన్నాడు, ఆయన నిజదేవుడై ఉన్నాడు. మంచిది దైవజనమా. ఆయన యోధాగోత్రపు సింహం అయితే ఈ సింహం ఉంది చూసారే, శత్రువైన సాతాను. దేవుడు నీ తల మీద నిత్యానందాన్ని కుమ్మరించాలంటే శత్రువైన సాతాను నీ ఇంటిలో ఉండకూడదు.
అయ్యో, శత్రువైన సాతానుకు మా ఇంట్లో ఎందుకు మేము చోటిస్తాం? యేసయ్యే మా ఇంట్లో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మస్వరూపిగా మా ఇంట్లో సంచరించాలి. అపవాది కానీ వాడి అనుచరులు కానీ పొరపాటున మా ఇంటిలోకి రాకూడదు. ప్రతి క్రైస్తవుడు కోరుకునేదే. ఒకసారి నా వైపు చూడండి. యేసయ్య మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాడు. ఎంతమంది రమ్మంటారో చేతులు ఎత్తండి. రేపు దీవెన కూడా మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. ఎంతమంది రమ్మంటారు? చేతులు ఎత్తండి. అబ్బా, రాజశేఖరయ్య గారు కూడా మీ ఇంటికి వస్తారట. ఎంతమంది రమ్మంటారు? చేతులు ఎత్తండి. సైతాన్ గారు కూడా మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాడట. ఎంతమంది రమ్మంటారు? రే ఒక్కళ్ళు కూడా చెయ్యత్తలేదే. సైతాన్ గారు రావాలని ఎవడూ కోరుకోడు. అయితే వాడు ఉన్నాడు చూసారా, నువ్వు పిలిస్తే వచ్చేవాడు కాదు, వాడు పిలవని పేరంటాం. నువ్వు పిలవకపోయినా నీ ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, నీ ఇల్లు రూల్ చేస్తాడు, ఏలుబడి చేస్తాడు. ఆడు పిలవని పేరంటాం. నువ్వు పిలిచినా పిలవకపోయినా. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య మరి నేను పిలవకపోయినా వాడు మా ఇంట్లోకి వచ్చి కూర్చుంటే నేనేం చేసేది అన్నయ్య? నేను వాడిని రమ్మని లేదన్నయ్య. వాడు వస్తానంటే సీపిరి కట్ట కారపొడి తీసుకొని వాకిడి దగ్గరే వాడికి ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని అన్నయ్య. నేను అన్ని రమ్మనకపోయినా వాడు వస్తుంటే నేనేం చేసేదన్నయ్య? నువ్వు పిలవకపోయినా వాడి గుణాలు నీలో ఉంటే మాత్రం, వాడికి సంబంధించినవి నీలో ఉంటే మాత్రం, సింహంగా పిలువబడుతున్న శత్రువైన సాతాను నీ ఇంట్లో కూర్చుంటాడు. తెలుసా ఈ సంగతి? నువ్వని రమ్మను, కానీ వాడికి చెందిన గుణాలు కొన్ని ఉన్నాయి, వాడికి చెందిన వ్యక్తిత్వాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కదానికి నువ్వు అవకాశం ఇచ్చినా వాడు పిలవని పేరంటం కనుక వాడు నీ ఇంట్లోకి వచ్చి కుర్చీ మీద కూర్చొని ఇంటిని నిలబడి చేస్తాడు. మన సేవ ప్రారంభ దినాల్లో జార్జాన్ వాళ్ళు ఉండే ఏరియా అది షాపూర్ అంటారు. శ్రీకాకుళం ప్రాంతం నుంచి కొత్తగా అన్య కుటుంబాల నుంచి రక్షించబడిన ఒక తల్లి మందిరానికి వస్తుంది. ఆ తల్లి పేరు రమణమ్మ అనండి. మన ప్రాంతంలో పోచవ్వ, ఎల్లవ్వ, మల్లవ్వ, కాశవ్వ, సాయవ్వ, ఇట్లా మన ప్రాంతాల్లో ఎట్లుంటాయో కాస్త శ్రీకాకుళం ప్రాంతంలో ఈ పేర్లు ఉంటాయి. రమణయ్య, రమణమ్మ, ఈ పేర్లు ఉంటాయి. ఆవిడకి దయ్యం పడితే ప్రార్థన చేసాం, పోయిందట. ఇక ఆ తర్వాత ప్రభు దగ్గరికి రావడం స్టార్ట్ చేసింది. తాను తన భర్త ఇద్దరు మందిరానికి వస్తున్నారు. చక్కగా మందిరానికి వస్తున్నారు. ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత మరలా వాళ్ళ ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది. ఏమైనా తెలుసా అన్నయ్య, మరలా రమణం మీదకి దయ్యం వచ్చింది అన్నయ్య. దయ్యం పోవట్లేదు అన్నయ్య, కొంచెం మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అని అన్నారు. ప్రార్థన చేసిన తర్వాత యేసు నామస్మరణ జరిగే స్థలాలలోకి శత్రువు రాడు. ఎందుకో తెలుసా? యేసు రక్తం గొప్పదా? యేసు రక్తపు శక్తి గొప్పదా? సాతాను శక్తి గొప్పదా? ప్రార్థనా శక్తి గొప్పదా? సాతాను శక్తి గొప్పదా? స్తుతి యొక్క శక్తి గొప్పదా? సాతాను శక్తి గొప్పదా? స్తుతినాదం వినబడే చోట, ప్రార్థనా శక్తి వినబడే చోట, యేసు రక్త స్మరణ జరిగే స్థలాలలోకి శత్రువు రాలేడు. అరే వీళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు కదా, మరలా ఎందుకు శత్రువైన సాతాను వచ్చాడు అని ఆ రోజుల్లో జార్జాన్ సేవకు రాలేదు. అప్పటికి ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది తమ్ముళ్ళకు ఫోన్ చేసి, తమ్ముడా మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, దురాత్మలను వెళ్ళగొట్టడానికి పెద్ద పాస్టర్ గారు ఏమి అవసరంలా, రెవరెండు, బిషప్, పోపు ఇంత పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు అవసరం లేదు, నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి. నమ్మిన బిడ్డలు చేతులు ఎత్తి చప్పట్లు కొడదాం. ఎవరి ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి? దీనికేం పెద్ద రెవరెండ్ అవసరంలా, దీనికేం పెద్ద పాస్టర్ గారు అవసరంలా. దూర ప్రాంతం నుంచి సేవకుడు వస్తేనే దురాత్మ పోతుందని లేదు. లేఖనాల్లో రాయబడిన మాట, నమ్మిన వారి వలన. ఏమంతా మొగోళ్ళు వచ్చినట్టున్నారు ఈరోజు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. ఏంటి? దురాత్మలను వెళ్ళగొట్టే సూచక క్రియ, రోగగ్రస్తులను బాగుపరిచే సూచక క్రియ, అపవాది కార్యాలను అణిచివేసే సూచక క్రియ ఎవరి ద్వారా జరుగుతాయట?
యేసు నా దేవుడని ఎవరెవరైతే నమ్మారో నమ్మిన నీ ద్వారానే తన మహిమ కొరకు ఈ సూచక క్రియ దేవుడు జరిగిస్తాడు. తమ్ముళ్ళు వెళ్ళి ప్రార్థన చేయండి అన్న. వెళ్ళి ప్రార్థన చేశారు. పాపం ఒక అర్ధగంట పోరాడారు, బాగా చెమటలు పెట్టినాయి. మరలా వాళ్ళు ఫోన్ చేశారు, అన్న రమణమ్మను బట్టిన దెయ్యం పోనంటుంది అన్న. నేను పోనంటుంది. మేము ముగింపులో అన్నాం, మా పాస్టర్ గారు వస్తారు, ఎట్లాగే నువ్వు ఉంటే మా జెరిమియా అన్న వస్తాడు అని ఈ తమ్ముళ్ళు చెప్పారట. ఆ సైతాన్ గాడు అన్నాడట, జెరిమియా గారు రాని, యేసు ప్రభు రాని కాక ఈ మనిషి నా మనిషి, నేనెందుకు పోతా? ఏమే సైతానా, యేసు ప్రభు అంటే నీకు భయం లేదా? భయమే, కానీ ఈ మనిషిని మాత్రం వదిలిపెట్టను. పిల్లలు నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళా. మొత్తానికి తల మీద నూనె రాసి ప్రార్థన చేస్తా, నజరేయుడైన యేసు నామములో రమణంలో ఉన్న దురాత్మ సైతానా పో అన్న. అది పక్క నవ్వి నేను బానుగా అంది. వింటున్నారా? నేను బానుగా అంది. ఈ మనిషి ప్రార్థనకు వచ్చే మనిషే, యేసు ప్రభువుని నమ్ముకున్న మనిషి, నజరేయుడైన యేసు నామం పేరిట ఈ బిడ్డను ఆవరించిన దురాత్మ పో అన్న. ఆడంటాడు, ఈ మనిషి దేవుని మనిషి అని ఎవరు చెప్పారు? నేను చెప్తున్నా. మీరు చెప్తే సరిపోయిందా? నేను చెప్పాలంది. ఎవరు చెప్పాలంట? అది మీరు చెప్తే ఎట్లా? నేను చెప్పాలా? సరే నువ్వే చెప్పు, ఈ మనిషి ఆదివారం చర్చికి వస్తుందా లేదా? వస్తుంది. మరి చర్చికి వచ్చే మనిషి దేవుని మనిషా నీ మనిషా? చర్చికి వస్తుంది నిజమే, కానీ ఈ మనిషి నా మనిషే. ఊరే ఇదేం తిరకాసురా నాయన. వీళ్ళు రేపో మాపో బాప్తిస్మం తీసుకుంటాను అప్పుడు చెప్పారు కదా, చెప్పారా లేదా? చెప్పారు అంటది సైతాను. ఆ మాట నేను కూడా విన్నా. ఒరే బాబోయ్, మరి ఈ బిడ్డ దేవుని దగ్గరికి వస్తుంటే నా మనిషి అని ఎట్లా అంటున్నావు? ఈ మనిషి చర్చికి వచ్చింది నిజమే, బాప్తిస్మం తీసుకుంటాను అంద నిజమే, యేసు ప్రభువు నమ్ముకున్నందు నిజమే, ఇది నిజమే. వీడితో పాటు ఇంకో నిజం ఏంటంటే ఈ మనిషి నా మనిషి అనండి. ఎట్లా నీ మనిషి అయితే సైతాన్ అంటే, సైతాన్ గాడు అన్నాడు, దిండెత్తి చూడు నీకే తెలిసిద్ది అంది. దిండు తల కింద ఏమంటారు? అది తల కింద పెట్టుకుంటారు కదా, తలగడ. తలగడెత్తి చూడు నీకే కనపడిద్ది అంది. తల 'నాకు కంటి చూపు నోటి మాట పడిపోయింది. నేను అడిగా, ఏమయ్యా రమణయ్య, ఏమయ్యా రమణయ్య, ఏమి సారా ప్యాకెట్లు అన్నా. అన్నాడు, తగ్గింది కదా అయ్యగారు, దురాత్మ పోయింది అయ్యగారు, అంతా బాగైపోయింది కదా, ఇక తాగితే ఏమైందిలే అని మరలా గత వారం రోజు నుంచి తాగటం స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే తాగటం స్టార్ట్ చేసామో మరలా సైతాన్ గడు వచ్చేసాడండి. వినారీ మాట? నాకు అనిపించింది, సైతాన్ గాడు నిజమే, కానీ అబ్బో వాడికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడికి రాడు. వాడికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాడి సరుకు ఎక్కడ ఉంటుందో, వాడి సామాన్ ఎక్కడ ఉంటుందో వాడు అక్కడికే వస్తాడు. జాగ్రత్త. దైవజనమా, సింహంగా పిలువబడుతున్న సైతాన్ గాడు ఒకని లోపట 6,000 సేనాదయాలుగా వచ్చారట. అది మార్క్స్ వార్త, లూకాసు వార్తలో అనేక స్థలాల్లో రాయబడింది. ఆరు 6,000 దయ్యాలు ఒక్క లోపట కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఆ 6,000 దయ్యాలు ఆడలో పనిచేయటాన్ని బట్టి మీరు చూడండి, దయ్యపు కార్యాలు ఎట్లుంటాయంటే బైబిల్లో చూస్తాం. వాడు ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదట, సమాధుల మధ్యలో సహవాసం చేసేవాడు. వాడి సహవాసం ఎప్పుడు సమాధుల్లో. రెండో మాట అక్కడ రాసుంది, ఆ సమాధుల్లో తిరుగుతూ
అరుస్తూ కేకలు వేస్తూ ఉండేవాడట. రాళ్లతో తన్నుతాను వాడు గాయపరుచుకుంటూ ఉండేవాడట. ఇంటి వాళ్ళు ఒకవేళ బలవంతంగా వాడిని ఇనప గొలుసులతో కట్టేసిన, సంకెళ్లతో కట్టేసిన ఆ గొలుసులు తెంపుకొని వాడు వెళ్ళేవాడట. ఒరే నాయన, చక్కగా బట్టలు కట్టుకోరా అని ఒకవేళ ఇంటి వాళ్ళు వాడికి ఒంటి మీద బట్టలు కొనిపెట్టినా, బట్టలు వేసిన, విచిత్రం తెలుసా, దయ్యం బట్టి నీడు బట్టలు చింపుకుంటూ ఉంటాడట. బట్టలు చింపుకుంటూ ఉంటాడట. నిజమే. మీరు కావాలంటే చూడండి, హైదరాబాదులో ఎక్కువగా బట్టలు చింపుకున్న మగవాళ్ళే కనపడతారు మీకు. మామూలు ప్యాంటు 2000 అంట, 2000 రూపాయలంట. మామూలు ప్యాంటు 2000 రూపాయలంట. సిరుగుడు పడిన ప్యాంటు 5000 రూపాయలంట. ఒరే, సిరిగిపోయింది కదా ప్యాంటు, తెలిసే కొన్నావన్నా. మరి తెలిసి సిరిగిపోయిన ప్యాంటు ఎందుకు కొన్నావు? నవ్వే డేస్ దిస్ ఈజ్ ట్రెండ్. నాకు అనిపించింది అడిగి శానా దయ్యం పట్టింది. అది అడిగి తెలీదు ఎందుకు సిరిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు, రంధ్రాలు పడిన ప్యాంట్ వేసుకున్నాడు. దీనికి ఫ్యాషన్ అనే ఒక కొత్త టైటిల్ ఎందుకు తగిలించాడో తెలుసా? ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏమనగా, ఎవరికో ఐలరా, దురాత్మ చేత పీడించబడేవాడు సమాధులతోనే సహవాసం చేస్తాడు. మీకు కావాలంటే చెప్తా. మందుబాటులు ఉంది. మందుబాటులు అంటే దగ్గు వచ్చినప్పుడు తాగే మందు కాదు ఉండోయ్. మన ప్రాంతాలలో నతానియల్ అన్న వైట్ హౌస్ కళ్ళు దుకాణం ఉందో చూసారా? బ్రాందీ షాప్ ఉందో చూసారా? వైన్ షాప్ ఉందో చూసారా? ఆ బ్రాందీ బాటిల్ మీద ఏమి రాసి ఉంటుంది ఆ బ్రాందీ బాటిల్ మీద ఏ గుర్తుంటుంది చెప్పండి? మీరు ఎట్ట చూస్తున్నారంటే మాకేం తెలుసు అన్న. ఇప్పుడు తెలియకపోయి ఉండొచ్చు, పాతోడిని గుర్తుకు తెచ్చుకోండి. ఏడు జాన్ బాబా అన్న ఎక్కడున్నాడు? జాన్ బాబా అన్న, బ్రాందీ బాటిల్ మీద ఏముండేది? పొర్రె గుర్తుండేది. సమాధి పెట్టా, సమాధిలో పెట్టిన తర్వాత మిగిలేది పుర్రె గుర్తుంటుంది. వెంటనారా? సిగరెట్ ప్యాట్ మీద ఏమని రాసి ఉంటుంది? సిగరెట్ ప్యాట్ మీద ఉండే బొమ్మ ఏంటి? ఈ ప్రాంతం అంతా కొరుక్కు తిన్నట్లు, ఊపిరితిత్తులు పాడైనట్లు. గమనించండి, సమాధిలో ఉన్న శవం ఏ ఆకారంతో ఉంటుందో సిగరెట్ పెట్టి మీద ఆకారం అట్లాగే ఉంటుంది, మందు బాటిల్ మీద ఆకారం అట్లాగే ఉంటుంది. అయినా మందు తాగుతాడు. మీకు ఒక వీడియో చూపిస్తా. అయినా మందు తాగుతాడు. ఒరి బాబో, తాగితే పుర్రి గుర్తే మిగిలిద్ది. దయ్యం పెట్టినోడు సమాధులతో సహవాసం చేసినట్లుగా దురాత్మ కలిగిన వ్యక్తి తన జీవితాన్ని ఏది నాశనం చేస్తుందో, ఏది పతనం చేస్తుందో దానితోనే సహవాసం చేస్తాడు. సిగరెట్ పెట్టుకుంటాడా అని గట్టిగా దమ్ము లాగుతాడా? అని గట్టిగా దమ్ము లాగుతాడా? ఆ తాగిన తర్వాత ఏమైందో? తాగి 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 లివర్ పాడైపోయి తాగుబోతులంతా చచ్చిపోతూ ఉంటే తాగుబోతుళ్ళు అందరూ కలిసి ప్రభుత్వానికి అర్జీ పెట్టారట. ఏమైనా తెలుసా? తాగుబోతుల మరణాన్ని ప్రభుత్వం వీర మరణంగా గుర్తించాలి. ఏ మరణం విన్నారా? తాగుబోతుల మరణాన్ని ప్రభుత్వం వీర మరణంగా గుర్తించాలి. మరి తాగుబోతుడు మరణం వీర మరణం ఎట్టయిదిరా? ఏం మాట్లాడుతున్నావు తిక్కలోడా అని అంటే వాడన్నాడట, తాగుబోతుడు మరణం మామూలుగా జరుగుతుంది అనుకుంటున్నావా అయ్యా? లెక్కరికి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీర మరణం పొందాడు. ఏ మరణం? ఏ పోరాటంలో? చూడండి, ఒక న్యూస్ చూపిస్తా. దయ్యాలు పట్టిన వాళ్ళందరూ బ్రాందీ షాప్. తమ్ముడేది మస్తు కొడతారు, మస్తు తిడతారు, ఉన్నాయి అన్ని అమ్ముక తాగుతారు. కూడా దక్కనియరు వాళ్ళ ఇల్లు అయితే గుల్ల చేస్తారు, ఈ ఇంటిని ఆగం పట్టిస్తారు. చిన్న గోసలు ఉండవా తాగుబోతోళ్ళతో? అయితే పడేటోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏందో. గట్నే ఓ కాడ భర్త పెళ్ళాం పిల్లగాలం పట్టించుకోకుండా పొద్దు మాపు తాగొచ్చి పోరు పెడుతున్న చూసి ఓపిక చచ్చిపోయిన ఒక అక్క
తాగుబోతు మొగనికి దయ్యం పేరు చెప్పి ఎట్లా తాగుబోతు దయ్యాన్ని తరిమి కొట్టిందో చూడుర్రి. మరి నీ డాడ్లుంటే రానారా నేను డాడ్లుంటే రానా? అబ్బా అబ్బా, ఈ అక్కేసినట్టు స్కెచ్ అందరు వేస్తేనే నా సామిరంగా తాగుబోతూ భర్తలే ఉండరు. ఇక గా తీర్ల మొగనికి బడితే పూజ చేసింది అక్క. దయ్యం పట్టినట్టు యాక్టింగ్ చేసి తాగి ఇంటిని ఏగి చేస్తున్న మొగన్ని షీరి చింత గట్టింది అనుకో రాదురే. నీ బాంచనే, నీ దండమే, నీ కాలు మొక్తనే, నన్నిడిచిపెట్టే అని బతిలాడినా సరే నిన్ను ఇలా గావు పట్టి బొందబెట్టకుంటే చూడురా అహహా అనుకుంటా ఇక మొగనికి కడుపులో డప్పులు కొట్టేటట్టు పనిష్మెంట్ ఇచ్చింది. ఇక అదేదో సినిమాలో బ్రాహ్మీ సార్ నువ్వు కోవై సార్లు అమ్మ వచ్చి పొట్టు పొట్టు కొడతా చూడు, సేమ్ అదే సీన్ అయిందనుకో రాదురే. ఇంకోసారి తాగి లొల్లి చేస్తావు, తాగుడు బంద్ చేస్తావా లేదా? నువ్వు తాగినప్పుడల్లా నేను దయ్యమై వచ్చి నీ పేగులు మెడలేసుకొని పోతా అని చెప్పిగా పెయ్యి మీద తోలు ఊడేటట్టు ఇత్తడి బిందను చింతపండు వేసి తోమినట్టు తోముడు దోమే వరకు ఊడిపోయిన గోసిబట్టతోటి జాంగ మీదనే ఉరుకుడు పెట్టిండిగా. తెల్లారి ఓ సారు నా పెన్లో నన్ను గొట్టె సంప చూసింది సారు, ఇగో పెయ్యి అంతా కమిలిపోయింది మీరే కాపాడాలి అనుకుంటా పోలీస్ స్టేషన్ కురికిండు, కంప్లైంట్ ఇచ్చిండు. అయ్యయ్యో ఏం కష్టం వచ్చనే గంగారావు నీకు, తాగి ఏగైతావా మళ్ళా? పాపం పెన్లం కొట్టిన దెబ్బలకు చూడురి, దెబ్బకే పక్క బొక్కలు ఇరిగినాయట. తల్లి కొడుతుంటే అగో పిల్లగాడు కూడా నవ్వుకుంటా కాలు చేతులు అనగబట్టిండి. అంటే ఏ తీరులో టార్చర్ పెట్టుంటావు గంగారాం? ఇకనైనా బుద్ధి వచ్చిందా లేదా మరి? ఈసారి కమిలిపోయేటట్టు కొట్టింది కానీ ఇంకోసారి తాగి ఇట్లనే చేస్తే నాటుకోడిని కమిరిచ్చినట్టుగా కమిరిస్తుందట. మరి సరేనా? నువ్వు తాగితే అక్క లోపల దయ్యం బయటకు వస్తుందట మళ్ళా. కానీ అక్క ఐడియా అయితే అదుర్సు పోరి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బీగం బజార్ జంగాల కాలనీలో అయింది ఈ కథ. అద్భుతం. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత మరలా పోయి తాగాడంట. విన్నారు ఈ మాట? వారం రోజుల తర్వాత ఎందుకో తెలుసా? దయ్యం బట్టినోడు ఎప్పుడు తన జీవితాన్ని పాడు చేసే వాటితోనే సహవాసం చేస్తాడు. వ్యభిచారం తన బ్రతుకును నాశనం చేస్తాదని తెలుసు, దానితోనే సహవాసం చేస్తాడు. మద్యపానం తన బ్రతుకును అర్ధాయుష్తో తీసేస్తాదని తెలుసు, అయినా దానితోనే సహవాసం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తిని పట్టినటువంటి దురాత్మ వాడిని నాశనం చేసే వరకు వదిలిపెట్టదు. ఒక శుభవార్త చెప్పమంటారా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు నరవతారిగా ఈ లోకానికి ఎందుకు దిగొచ్చారో తెలుసా? అపవాది క్రియలను లయపరుచుటకే యేసుక్రీస్తు లోకములో ప్రత్యక్షమయ్యాడు. చూడండి ఆ మాట. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. అపవాది పెద్దగా అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. స్వరమెత్తి చెప్పండి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రత్యక్షమైంది కులాలు మార్చడానికి కాదు, మతాలు మార్చడానికి కాదు, మన సాంప్రదాయాలను మన పద్ధతులను మార్చడానికి కాదు, కులాలు మార్చడానికి కాదు, దేశ సంస్కృతిని చెడగొట్టడానికి కాదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రత్యక్షమైంది అపవాది యొక్క క్రియలను లయపరచటానికే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈ సర్వ సృష్టిలో అపవాది క్రియలను లయపరచగలిగిన ఏకైక దేవుడు. ఆయన పేరు చెప్పటంతో గడగడలాడే దురాత్మల సమూహం. అయ్యలారా వినండి, ఒకవేళ ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకళ్ళనొకళ్ళు గాయపరుచుకుంటున్నారేమో, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకుంటున్నారేమో, జీవితంలో నెమ్మది లేక సమాధానం లేక సాతాను క్రియల చేత ఒకవేళ అల్లాడిపోతూ ఈ రాత్రి వచ్చారేమో. అద్భుతం తెలుసా? సేనాదయం పట్టిన వాడిని యేసయ్య ఎదుర్కొన్నట్లుగానే నమ్మండి,
ఈ రాత్రి ఈ స్థలంలో యేసయ్య నిన్ను ఎదుర్కోబోతున్నాడు. ఈ సభలు దేవుడు ఏర్పాటు చేసింది నిన్ను ఎదుర్కోవటానికే, నీ పిల్లల్ని ఎదుర్కోవటానికే. ఈ సభలు దేవుడు ఏర్పాటు చేసింది నీ ఇంటిని గత కొన్ని సంవత్సరాల నుండి ఏ దురాత్మ క్రియలు ఏలుబడి చేస్తున్నాయో ఆ దురాత్మ ఏలుబడి చేయటాన్ని బట్టి భార్యాభర్తలో సమాధానం లేక, కుటుంబంలో ఐక్యత లేక, ఆరోగ్యం క్షీణించిపోయి, కష్టార్జితమంతా అప్పుల పాలైపోయి, సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా మిగిలిపోయి, జీవితంలో కన్నీరే అన్నపానాలుగా ఒకవేళ నీ బ్రతుకులో మిగిలిపోయిందేమో. విశ్వసించండి, ఈ రాత్రి నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ క్రియ ఈ రాత్రి నా దేవుడు లయపరుచునుగాక. లయపరిచి నీ తల మీద నిత్యానందాన్ని కుమ్మరించునుగాక. ఒకసారి అందరూ 2 చేతులు పైకెత్తి, సేనాదయం పట్టిన వాడిని దేవుడు ఎలా బాగు చేశాడో ఈ రాత్రి మన ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు బాగు చేయనట్లుగా, మన ఇంటిని ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలు ఈ రాత్రి నుంచి లయమైపోవున్నట్లుగా చప్పులు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. అపవాది క్రియలను లయపరచగలిగిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన లయపరిచాడా? ఇక ఆ ఇంటిలో సింహము ఉండదు. ఎవరా సింహం? శత్రువైన సాతాను. వాడు లయపరచబడిన తర్వాత అద్భుతం తెలుసా? నీ హృదయపు సింహాసనం మీద యోధా గోత్రపు కొదమ సింహమైన యేసుక్రీస్తు వారు ఆసీనులై నీ నేలుబడి చేయటం ప్రారంభిస్తాడు. నీ ఇంటిని పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. నీ కుటుంబం నడిపించటం ప్రారంభిస్తాడు. దేవుడు రాజు నీ ఇంటిని ఏలుబడి చేయటం ప్రారంభిస్తే నష్టం నీకుండదు. ఒకవేళ నష్టం ఎదురైనా ఆ నష్టం భవిష్యత్తులో లాభంగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ కీడు ఎదురైనా భవిష్యత్తులో ఆ కీడును దేవుడు మేలుగా మార్చటం ప్రారంభిస్తాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. గడిచిన దినాల్లో సాతాను మీ ఇంటిలో సింహాసనం వేసుకుని మిమ్మల్ని పరిపాలన చేశాడేమో, కానీ ఈ రాత్రి నుండి యోధా గోత్రపు కొదమ సింహం నీ హృదయ సింహాసనం మీద ఆసీనుడై నీ ఇంటిని ఏలుబడి చేయునుగాక. నీ తల మీద నిత్యానందాన్ని ఆయన కుమ్మరించునుగాక. రెండవది అంటాడు, వారి తలల మీద నేను నిత్యానందాన్ని కుమ్మరించడానికి కారణం ఏంటంటే, అక్కడ చక్కటి మాట అంటాడు, క్రూర జంతువులు దానిని ఎక్కవు. అక్కడ చెప్పండి అక్కడ భూతద్దం పెట్టి వెతికినా, విన్నారా? భూతద్దం పెట్టి వెతికినా ఆ ఇంటిలో క్రూర జంతువులు కనబడో. దైవజనమా, ఈరోజు మనిషిలో మానవత్వం మాయమైపోయి మనిషిలో ఒక తెలియని క్రూరత్వం, రాక్షసత్వం మానవాళిని ఏలుబడి చేస్తావు. రోజు పేపర్లో మీరు చూస్తూ ఉంటారు, మనిషి అనేవాడు మాయమైపోయాడమ్మా, మానవత్వం మాయమైపోయిందమ్మా, మానవత్వం మంటగలిసిపోయిందమ్మా, మానవ మృగాలు. ఈ వార్త రోజు పేపర్లో చూస్తున్నాం కదా. రోజు రోజుకు మనిషిలో క్రూరత్వపు స్వభావాలు వస్తున్నాయి. అయ్యా, ఒక మాట, మనిషిలో క్రూరత్వపు స్వభావాలు రావటానికి కారణం ఏంటో తెలుసా? పాపం ఎవరిలో ఉంటుందో, పాపపు మనస్తత్వం ఎవరిలో ఉంటుందో, పాపం చేసే గుణం ఎవరిలో ఉంటుందో, పాపం చేసే ప్రతి వ్యక్తి క్రూరత్వం కలిగిన వాడిగా ఉంటాడు. నా భార్య ఆ మమకారం ఉండదు, నా కడుపున పుట్టిన పిల్లలు ఆ మమకారం ఉండదు, నన్ను పెంచి పెద్ద చేసిన తండ్రి ఆ గౌరవం ఉండదు, అయ్యో దేవుని వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు ఆ మనసు ఉండదు. పాపం ఎవరిలో ఉంటుందో, పాపం కలిగిన ప్రతి మనుష్యుడు ఒక క్రూరత్వం కలిగిన వాడిగా మిగిలిపోతాడు. అది 10వ తరగతి చదువుతున్నాడట. స్కూల్ నుంచి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక, అమ్మా మీ బాబు దారి తప్పాడు, కొంచెం హెచ్చరించండి. అయ్యా, దారి తప్పాడా? ఏం చేశాడయ్యా మా బాబు? మీ బాబు 10వ తరగతిలో ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. చూడు నీ కొడుకు చేసిన ఘనకార్యం. వాడి వయసు ఎంత? 10. వాడి వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లో ప్రేమాద్వామని లవ్ లెటర్లు రాశాడు. ఇది నీ కొడుకు చేసిన ఘాతకం. ఆ తల్లి లెటర్ తీసుకుంది,
వెక్కి వెక్కి ఏడ్చింది. కొడుకు కాళ్ళు చేతులు పట్టుకుని, నాన్న బుద్ధిగా చదువుకోరా, మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలీదా? ఒక్కడి కష్టంతో ఒక్కడు రెక్కల ముక్కలు చేసుకొని మనందరినీ పోషిస్తున్నాడు రా, దారి తప్పకరా నాయనా అని తల్లి బుద్ధి మాటలు చెప్పి హెచ్చరించింది. ఈ మాటలు వీడు వాడి స్నేహితుడికి చెప్పాడట, రేయ్ మన స్వేచ్ఛగా బ్రతకాలంటే మీ అమ్మ బ్రతకూడదు. మీ అమ్మను కనుక చంపేస్తే మనం స్వేచ్ఛగా బ్రతకొచ్చురా. ముంబైలో డాన్స్ ఉంటారట, నేను అప్పుడప్పుడు వీడియోలు చూస్తాను. మన ఇద్దరం ముంబై వెళ్ళి ఈ తరపు దావూద్ ఇబ్రహీం లాగా తయారైపోదాం, డానులాగా తయారైపోదామని క్రికెట్ ఆట ఆడేటప్పుడు స్నేహితుడు చెప్పాడట. ఓహో, నేను స్వేచ్ఛగా బ్రతకాలంటే, నేను ఎలా తిరగాలనుకుంటే అలా తిరగాలనుకుంటే మా అమ్మ బ్రతికుండకూడదు. నేను ఒక డాన్గా తయారవ్వాలంటే మా అమ్మ బ్రతికుండకూడదు. ఏం చేయాలి? 16 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లిని చంపటానికి ఈ కొడుకు ప్లాన్ చేశాడు. అరే ప్లాన్ చేయటం కాదు సుమి, వాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. తల్లి ఏదో ఫంక్షన్ నిమిత్తం వెళ్ళింది. ఉదయం తల్లికి ఫోన్ చేశాడు, అమ్మా భయంకరమైన ఆకలి అవుతుందమ్మా, వచ్చి అన్నం పెట్టమ్మా, నీ ఫంక్షన్ తర్వాత కొంచెం ఒక ముద్ద అన్నం ఉండమ్మా అని ఫంక్షన్లో ఉన్న తల్లికి ఫోన్ చేస్తే, ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడండి, ఆ పేగు బంధం ఎంత గొప్పదో చూడండి, ఆ కన్న మమకారం ఎంత గొప్పదో చూడండి. తను ఫంక్షన్కి వెళ్ళిన సంగతి మర్చిపోయి వాటిని విడిచిపెట్టి నా బిడ్డ ఆకలి అంటున్నాడు, వాడికి ఒక ముద్ద అన్నం వండి పెట్టాలని చెప్పి పరుగు పరుగున ఇంటికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కొని కిచెన్లోకి వెళ్దామని వాష్రూమ్కి వెళ్తుంది. ఆ వాష్రూమ్లో వీడి స్నేహితుడు ఉన్నాడు. వెనక నుంచి ఆ తల్లి మెడ పట్టుకున్నాడు. కొడుకు రానే వచ్చాడు, 2 కాళ్ళు లాగి కింద పడేశాడు. కత్తి తీసుకొని 16 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసిన తల్లిని కసా పొడిచి కొడుకే తల్లిని చంపేశాడు. అయ్యా నేను మీతో ఒక మాట అంట, మీరేమనుకుంటారంటే, ఛీ ఆ కొడుకు ఎంత దుర్మార్గుడో కదా. ఆ కొడుకు దుర్మార్గుడు నిజమే. నేను అనే మాట, పాపం అంత భయంకరమైంది. కొడుకు భయంకరుడు అంటున్నాం, ఆ కొడుకునంత భయంకరుడిగా మార్చింది ఏదో తెలుసా? ఒక మనిషి తన బ్రతుకులో ఏ పాపపు ఊపిలో కూరుకుపోయినా పాపం కలిగిన ప్రతి వాడు క్రూరుడుగా మారిపోతాడు. ఇది ఈ మధ్య వైజాగ్లో వారం రోజుల క్రితం జరిగింది. 3 నెలల క్రితం మేము ఉండే హైదరాబాద్లో, ఇందాక చెప్పే కదా షాపూర్ అనే ప్రాంతంలో 10వ తరగతి చదివే అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో నల్గొండ అబ్బాయితో పరిచయం అట, ఆ అబ్బాయిని ప్రేమించిందట. అయిలారా వినండి, అసలు నేనంట 10వ తరగతి చదివే పిల్లలకి ఫోన్ ఎందుకు? 10వ తరగతి చదివే పిల్లలకి ఫేస్బుక్లు ఎందుకు? చదువుకునే పిల్లలకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు? వాట్సాప్ ఎందుకు? ఈ ఫోన్తో ఆడుకోవటం ఎందుకు? సెల్ నీ బ్రతుకున్నకు సెల్గా మారిపోద్ది, చెరసాల జైలుగా మారిపోద్ది. ఎంతోమంది యవ్వన బిడ్డల జీవితాలను ఈరోజు చిదిమేస్తుంది సెల్ ఫోన్ వ్యవస్థ. మానవ బ్రతుకులను నాశనం చేస్తుందని వేదనతో ఈ రాత్రి మాట చెప్తున్నాను. ఇంటర్మీడియట్ కనీసం ఇంటర్మీడియట్ కూడా 10వ తరగతిలో ఇన్స్టాగ్రామ్లో ప్రేమ అంట, నేను పెళ్లి చేసుకుంటాను అంటదట. తల్లి మందలించింది, అమ్మాయి విన్నట్టుగానే వింది. వాడికి ఫోన్ చేసింది. పాపం ఆ రోజు ఆ పిచ్చి తల్లి పొద్దున్నే లేచి తను ఆరాధించే ఇష్టదైవానికి 2 చేతులు ఎత్తి పూజ చేసుకుంటుందట. పాపం, నా కూతురు మనసు మార్చయ్యా, నాకు 2 కూతురులేనయ్యా, 2 ఆడబిడ్డలేనయ్యా, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వయ్యని తాను నమ్ముకున్న తన ఇష్టదైవానికి ప్రార్థన చేసుకుంటుంది. కూతురు వెనక నుండి రానే వచ్చింది, ప్రియుడు వెనక నుండి రానే వచ్చాడు. కూతురు వెంటనే ముఖం మీద దుప్పటి ముసుకేసింది. ముసుకేసి తల్లి మెడ అలా పట్టుకుందో లేదో, వీడున్నాడు చూసారా, గొంతు నులిమి చంపాడట. ఈ చచ్చిపోయిందిలే అని వదిలేసి వెళ్ళిపోతా ఉంటే కన్న కూతురు ఏం చేసిందో తెలుసా? సుత్తి తీసుకొని, సుత్తి మన గోడలకు మేకులు కొడతాం చూసారా, అలాంటి సుత్తి తీసుకొని కన్న కూతురు
అదిగో చూడండి, కన్న కూతురు 16 సంవత్సరాలు పెంచి నవమాసాలు మోసి తన రక్తాన్ని పాల రూపంలో మార్చి త్రాపించి పెద్ద చేసిన తల్లిని ఆ ఎనప శుద్ధితో పెట్ట 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 కొట్టి తలను ఖైమా చేసినట్టు చేసిందట. సహజంగా మనం ఏమంటామంటే, ఛీ ఎంత దుర్మార్గురాలు, ఎంత క్రూరురాలు. అమ్మాయి క్రూరాలు అంటున్నాం నిజమే, కానీ అమ్మాయిని అంత క్రూరత్వంగా మార్చింది ఏదో తెలుసా? పాపం. పాపం. అయ్యలారా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అక్రమ సంబంధాలనే పాపంలో పడిపోయారేమో, వ్యభిచారం అనే పాపంలో పడిపోయారేమో, త్రాగుడనే పాపంలో పడిపోయారేమో, సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ అనే పాపంలో పడిపోయారేమో, తెలియని రహస్య పాపంలో పడిపోయారేమో. పాపంలో పడిపోయిన ఏ వ్యక్తి అయినా వాడు క్రూరుడుగా మారిపోతాడు. నా కూతురు మమకారం ఉండదు, నా భార్య ఆప్యాయత ఉండదు, అయ్యో ఏదో కుటుంబ వ్యవస్థ కట్టుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉండవు. కారణం ఏంటో తెలుసా? క్రూరత్వం. ఒకవేళ ఓ శుభవార్త, నీ హృదయం రాయిలాగా కఠినమై ఒక క్రూరత్వం కలిగిన తోడేలుగా ఒకవేళ నీ మనస్తత్వం మారితే, నేను ప్రకటించిన నా యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఈ 4 రోజులు దేవుని వాక్యం అనే సుత్తి తీసుకొని నీ రాతి హృదయాన్ని బ్రద్దలు చేసి, నీ రాతి హృదయాన్ని ఈ 4 రోజులు మాంసపు ముద్దగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఒకప్పుడు ఎంత క్రూరురాలివో, సింహం లాంటి క్రూరత్వంతో కూడుకున్న నీ స్వభావాన్ని గొర్రెపిల్లలాగా సాత్వికమైనదిగా మార్చగలిగిన వాడు ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. క్రూరత్వం కలిగిన స్వభావాన్ని, మానవత్వాన్ని మరిచి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఆ రాతి హృదయాలను బ్రద్దలు చేసి, తోడేలు లాంటి స్వభావం కలిగిన వ్యక్తులను గొర్రెపిల్ల లాంటి సాత్వికుడిగా నా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. ఇది అన్యులకు చెందింది. క్రైస్తవ్యంలో క్రూరత్వం ఏంటో తెలుసా? ఈ మధ్య మీకు తెలుసో తెలీదో, తమిళనాడు రాష్ట్రానికి జోసెఫ్ విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చిన్న అమ్మాయిని ఎవడో పాడు చేశాడట. పాడు చేసిన వాడిని జస్ట్ 2 రోజుల్లో పట్టుకున్నారట. ఐజీ స్థాయి ఆఫీసర్ మొదలుకొని సిఐ ఆఫీసర్ స్థాయి వరకు ప్రెస్ మీట్ పెట్టారు. దేని గురించి? పలానా అమ్మాయిని అత్యాచారం చేసి చంపారు, వాడిని మేము పట్టుకున్నాము అని విలేకరులకు ఎలా పట్టుకున్నామో వివరాలు చెప్దామని చెప్పి, తమ్ముడు ఎలా పట్టుకున్నారో వివరాలు చెప్దామని చెప్పి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు నవ్వుకుంటా, జోక్స్ వేసుకుంటా, వినండి, ఇట్లా గోళ్ళు గిల్లుకుంటా, ఎకలు పక్కపక్కలు పడతా ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రం అంతా సీఎం మొదలుకొని సాధారణమైన వ్యక్తి వరకు అసలు వీళ్ళు మనుషులా క్రూరులా? ఒక ఆడపిల్ల అత్యాచారం చేయబడిందంటే వాళ్ళ ముఖంలో వేదనేది, అయ్యో మా రాష్ట్రంలో ఇంత ఘోరమైన కార్యం జరుగుతుంది అనే బాధ ఇంతైనా కనపడకుండా ఎలా వాళ్ళు నవ్వుతూ ఉన్నారు? జోసెఫ్ విజయ్ గారికి తెలిసి ఆ 3 అధికారుల్ని ఉన్నపాటున అక్కడికక్కడే సస్పెండ్ చేశాడట. చూడండి ఆ వార్త ఒకసారి. సావుకాడికి పోయి అందరూ బాధలు ఉన్నప్పుడు అని ఇకిలిచ్చి నవ్వుతే చూసేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది చెప్పుర్రి? ఇలా అసలు మనుషులేనా, సోయున్న పనేనా అని చూసిన వాళ్ళందరూ తిట్టిపోస్తారు. అదే బాధ్యత గల పెద్ద పదవులు ఉన్నోళ్ళు, అందులో ఇంకా పోలీస్ నౌకరు చేస్తున్నోళ్ళు రాష్ట్రాన్నే గుదిపేసిన ముచ్చట మీద ప్రెస్ మీట్ పెట్టి ఘోరాతి ఘోరంగా అంగడి చేసి చంపిన ఎంత బాధ్యత కొద్ది మెదిలాల వల్ల. కానీ అది విడిచిపెట్టి టీవీలలో వచ్చే కామెడీ షోలలో జడ్జిలు నవ్వినట్టు నవ్వుతే ఎంత ఈకారంగా అనిపిస్తుంది. ఏం కథ? గీ మేడం ఇగిలిచ్చుడు చూసినాక చాలా మందికి గదే అనిపిస్తుంది ఇప్పుడు. We will always do as per law, whatever.
తమిళనాడు కోయంబత్తూరు ఐజీ రమ్యాభారతి మేడం పోలీస్ ఆఫీసర్ కంటే టీవీలలో వచ్చే కామెడీ షోలకు జడ్జిగా మంచిగా పనిచేస్తుందని అంటున్నారు. ఆమె చేసిన ఉద్దారకం చూసిన జనాలు. ఆ గంతగానం ఏం చేసిందో చూసి మీరే చెప్పురి. చూసిరా, కోయంబత్తూరులో 10 ఏళ్ల చిన్నపిల్లను ఒక తాషిడిగాడు ఘోరాతి ఘోరంగా చేసి. వీళ్ళు మనుషులేనా? అసలు వీళ్ళ హృదయం మానవ హృదయమేనా? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సమాజంలో ఏదైనా జరుగుతూ ఉంటే వాళ్ళ బాధలో వీళ్ళు పాలిభాగస్తులు కావాలి. నా మాట మీకు అర్థమైందా? దైవజనమా, మన తలల మీద దేవుడు నిత్యానందాన్ని కుమ్మరించాలంటే మనం బ్రతుకుతున్న సమాజంలో మన చుట్టూతో జరుగుతున్న పరిస్థితులు కొన్ని ఉంటాయే, లోకం ఏడుస్తూ ఉంటే వాళ్ళతో కలిసి మనం ఏడవాలి. లోకంలో ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళతో కలిసి మనం బాధపడుతూ రావాలి. త్రోవను వెళ్తూ ఉన్నాం మేము. కొన్ని సందర్భాల్లో పిర్జాది కూడా వెళ్ళేటప్పుడు ఒక స్థలానికి వచ్చేసరికి వెహికల్స్ ఫుల్ ప్యాక్. అలాగని అది సినిమా హాల్ కాదు. ఏంట్రా బాబు వెహికల్స్ అన్ని ఎంత ప్యాక్ అయిపోయి నేను చూస్తే బ్రాందీ షాప్. అది ఆ బ్రాందీ షాపును చూసుకుంటా హృదయంలో దేవుడు కలుగు చేసే భారం ఏంటో తెలుసా? దేవా, వీళ్ళు రేపు త్రాగి చనిపోయిన తర్వాత వీళ్ళ ఆత్మలు వెళ్ళేది నరకానికేగా. తాగుబోతు అతను చూసి నవ్వటం కాదు, ఆ వ్యక్తి కొరకు ఏడ్చే హృదయాలు క్రైస్తవ హృదయాలు అయి ఉండాలి. వాళ్ళ కొరకు ప్రసవ వేదన పడే హృదయాలుగా మన హృదయాలు ఉండాలి. ఎవరో ఒక తల్లి నీ దగ్గరకు వచ్చి చెప్పింది, అమ్మా నా కొడుకు దారి తప్పాడమ్మా. వాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎవరో ఒక అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నాడంటమ్మా. అమ్మా కొంచెం ప్రార్థన చేయండి అమ్మా అని నీకు ఎవరైనా చెప్తే నువ్వు క్రూరురాలివి కాకుండా యేసుక్రీస్తు లాంటి మనస్సు కలిగిన వ్యక్తి అయితే ఆ బిడ్డ కొరకు ఏం చేస్తావో తెలుసా? నీ కొడుకే దారి తప్పితే ఎలా అల్లాడిపోతావో, నీ కడుపున పుట్టిన కూతురే ఒకవేళ అలా దారి తప్పి అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటే రొమ్ము కొట్టుకుంటూ అయ్యో ప్రభువా నా కొడుకు దారి తప్పాడయ్యా, అయ్యా నా కూతురు దారి తప్పిందయ్యా అని ఎలా అల్లాడిపోతూ ప్రార్థన చేస్తావో, నీ మనస్సు దేవుని మనస్సు అయితే ఆ వ్యక్తుల కోసం అలా ఏడుస్తూ ప్రార్థన చేసేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. నేనంట ఆ ఒక్క మనస్సు నీలో దేవుడు చూస్తే ప్రజల బాధను నీ బాధగా ఎంచి, ప్రజల సమస్యను నీ సమస్యగా ఎంచి, ప్రజల దుఃఖాన్ని నీ దుఃఖంగా ఎంచి, ప్రజల నిట్టూర్పును నీ నిట్టూర్పుగా ఎంచి వాళ్ళ కోసం నువ్వు ప్రసవేదన పడితే నీ తల మీద నిత్యానందాన్ని నా దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు. మేమేదో గొప్పోళ్ళం, మేమేదో పైనుంచి ఊడిపడిన వాళ్ళం అని చెప్పడానికి కాదు, నా తోటి సేవకుల అన్నోళ్ళను బలపరచాలని, రాగల కాలంలో సేవకు రాబోయే సేవకుల తమ్ములను ప్రోత్సహించాలని మాట చెప్తున్నాను. ప్రారంభం నుంచి ఇలా స్వార్థ సభలు ఎందుకు ఏర్పాటు చేస్తామో తెలుసా? డబ్బులై కాదు, డబ్బులు ఎక్కువై కాదు. కొన్ని సందర్భాల్లో మీటింగ్ ముగింపులో కట్టాల్సిన డబ్బులు కట్టడానికి డబ్బులు లేకపోతే చిల్లర పైసలు వెతుక్కున్న జ్ఞాపకాలు కూడా మా బ్రతుకులో ఉన్నాయి. అయినా ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ప్రతి సంవత్సరం ఈ మెదకులో ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం అనుకుంటున్నారు? ప్రతి సంవత్సరం అనేక స్థలాల్లో ఎందుకు మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం అనుకుంటున్నారు? వాక్యం విని కనీసం కొన్ని ఆత్మలైన ప్రభు తట్టు తిరగబోతారా? కొన్ని ఆత్మలైన పాపాన్ని విడిచిపెట్టకపోతారా? నరకపు పొలిమేరల్లో కొట్టుమిట్టాడే ఆ బ్రతుకులు పరలోకానికి రాకుండా తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు కదా అని కొన్ని ఆత్మలనైనా అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగాలని, దేవుని సన్నిధిలో కొన్ని ఆత్మలనైనా పరలోకంలో చేర్చాలని ప్రతి నెల 2-3 ఇలా సువార్త కూటాలు దేవుని మహిమ కొరకు డబ్బును వెదజల్లుతున్నా. దేవుడు ఊరకనే ఆశీర్వదించలా. కొంతమంది అనుకోవచ్చు, జెర్మియా పాస్టర్ గారికి ఏమండే, జార్జి పాస్టర్ గారికి ఏమండే, వాళ్ళు ఎప్పుడు చూసినా తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు, వాళ్ళకేమండి అని అనుకుంటారు. వాళ్ళకేమండి డబ్బు ఉంది అని అనుకుంటారు. ఇప్పుడు డబ్బు ఉంది అని నేను అనను, కానీ
కొంచెం పర్వాలేదని అనుకున్న ఈ రోజుల్లో మేము చేస్తున్న సేవ కాదు, మాకు తినటానికి తిండి లేని రోజుల్లో, కట్టుకోవటానికి బట్ట లేని రోజుల్లో, నశించిపోతున్న ఆత్మలను గూర్చిన భారం దేవుడు గుండెల్లో పెడితే, కొంతమందికైనా దేవుని వాక్యాన్ని ప్రకటించి వారిని పరలోక రాజ్య వారసులుగా చేయాలని ఆది నుంచి మాకు తినటానికి లేని రోజుల్లో కూడా దేవుని పని కొరకు వెదజల్లటం ప్రారంభించాను. 2004 సంవత్సరం ఒక తల్లి నాకు 30,000 రూపాయలు ఇచ్చింది. అయ్యా, ఒక బండి కొనుక్కోండి, బండి కొనుక్కుంటే ఆ బండి మీద మీరు కాస్త ఇంకెక్కువ సేవ చేయొచ్చు కదని 30,000 రూపాయలు 2 వీలర్ కొనుక్కోమని ఇచ్చింది. సరిగ్గా అప్పుడు నా వయసు ఎంత అంటే 27 సంవత్సరాలు. సహజంగా 27 సంవత్సరాల కుర్రోడికి 30,000 రూపాయల బండి కొనుక్కొని ఆ బండి మీద డుక్ మనం వెళ్ళాలని ఏ కుర్రోడికి ఉండదు. కానీ నాకు లేదు. ఆ తల్లి ఇచ్చిన 30,000తో సువార్త సేవ చేయటానికి ఆటో కొనుక్కొని, ఆటో మీద క్యారేజీ పెట్టుకొని, సోరారం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఆ ఆటో మీదే వీధి వీధి తిరుగుతా సువార్త ప్రకటన చేశాం. ఆ తల్లి 30,000 రూపాయలు ఇచ్చింది. ఆటో కొన్నామో లేదో, ఆటో కొని పైన క్యారేజీ కట్టామో లేదో, ఇంకొక తమ్ముడు, ఆ తమ్ముడు 35,000 రూపాయలు ఇచ్చాడు. నేను చెప్పే అబద్ధాలు కాదు సుమి. ఆటోకు డబ్బులు ఇచ్చిన సహోదరి పేరు డేసీ, 35,000 రూపాయలు ఇచ్చిన తమ్ముడి పేరు రమేష్. 30,000 రూపాయలు పెట్టి సౌండ్ సిస్టమ్ తీసుకున్నాం, యాంప్లిఫైర్ తీసుకున్నాం. 60,000 రూపాయలు పెట్టి ఒక చొక్కా కొనుక్కున్న జ్ఞాపకం లేదు, ఒక మంచి తిండి తిన్న జ్ఞాపకం లేదు, ఒక చక్కటి వాచ్ కొనుక్కున్న జ్ఞాపకం లేదు. వాచ్ కొనుక్కుంటే అది నా ఒక్కడికే ఉపయోగపడింది. అదే సౌండ్ బాక్సులు, సౌండ్ సిస్టమ్ కొని ఆటో కొంటే అనేక మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చని ఆటో సౌండ్ సిస్టమ్ కొన్నాం. విచిత్రం తెలుసా, 2010 లోపు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో, ప్రతి కాలనీలో ఆ రోజుల్లో మేము సువార్త కోటాలు ఏర్పాటు చేశాం. ధైర్యంగా ప్రభు చెప్పగలను, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ ఏరియాలో, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో మేము సువార్త ప్రకటించని ప్రాంతం ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. ఎందుకు నశించిపోతున్న ఆత్మలకు దేవుని వాక్యాన్ని ప్రకటించి కొంతమందినైనా నరకపు పొలిమేరల నుంచి విడిపించాలి, కొందరినైనా పరలోక రాజ్యానికి వారసులుగా మార్చాలి. కోవిడ్కి ముందు యూట్యూబ్లో అంత ఎక్కువ లేవు. ఒక తల్లి అమెరికాలో, మన తెలుగు ఆవిడ, మన తెలంగాణ ఆవిడే, మన లైవ్ చూసే ఒక తల్లి, అయ్యా మీ లైవ్ చూసా, వాక్యం చాలా బాగుంది, ఇంత ఖచ్చితమైన వాక్యం ఈ రోజుల్లో దొరకటం అరుదు, అలా ప్రకటించే సేవకులు కొందరున్నారు, వారిలో మీ పరిచర్య కూడా ఉన్నందుకు సంతోషపడుతున్నాం, అయ్యా మీ పరిచర్య నేను చాలా ఇష్టపడ్డాను అని చెప్పి ఆ రోజుల్లో ఆ తల్లి 4 లక్షల రూపాయలు పంపించింది. పంపిస్తే ఏముందో తెలుసా మాణిక్యవన్న, అయ్యా ఈ 4 లక్షల రూపాయలు మీ పర్సనల్ కొరకు వాడుకోండి అనండి. ఒకసారి కొంచెం గట్టిగా, మీ పర్సనల్ కొరకే వాడుకోండి, ఇంకా రెండో దాని కొరకు వాడుకోవద్దయ్యా. మీ పర్సనల్ ఏదైతే ఉందో మీ పర్సనల్ విషయాల కోసమే వాడుకోండి. నేను ఆ తల్లి అన్నప్పుడు, ఓకేనమ్మా నువ్వు అన్నట్లుగానే పర్సనల్గా వాడుకుంటానమ్మా అన్న. ఆ డబ్బులు పంపించిన తర్వాత ఇంతకీ నాకేం పర్సనల్ ఉంది? ఒక వాచ్ పెట్టుకునే అలవాటు నాకు లేదు, అలాగని పెట్టుకోవటం తప్పని కాదు. చేతికి డైమండ్ రింగ్ పెట్టుకునే అలవాటు నాకు లేదు, పెట్టుకోవటం తప్పని కాదు. మెళ్ళలో బంగారు గొలుసు వేసుకోవటం, పులిగోరు వేసుకోవటం నాకు అలవాటు లేదు, అలాగని వేసుకోవటం తప్పని కాదు. వింటారా? నడుం కొడ్డాను, వడ్డానం చేయించుకున్నది ఆడవాళ్ళు అనుకుంటా కదా, సారీ తెలుసులే అన్న. నడుం కొడ్డానం చేయించుకునే అలవాటు మనకు లేదు. ఏంటి పర్సనల్? అప్పుడు ఆత్మదేవుడు చెప్తాడు, వరి పిచ్చోడా, నీ పర్సనల్ అయినా, ప్రైవేట్ అయినా, పబ్లిక్ అయినా
దేవుని పని తప్ప ఇంకొకటి ఏదీ లేదు, కాదు, రాదు. సరిగ్గా అప్పుడు ఈ కెమెరా కొన్నాం. పర్సనల్ కొరకు వాడుకోండి అంటే ఆ తల్లి పంపించిన 4 లక్షల రూపాయల కెమెరా కొన్నాం. ఆ తల్లి ఫోన్ చేసింది, అయ్యగారు మీ పర్సనల్కే వాడుకున్నారా అంది. అవునమ్మా, నా పర్సనల్కే వాడుకున్నాను అన్నాను. ఏం తీసుకున్నారు అయ్యగారు? ఆ ఒక్కటి మాత్రం అడగొద్దన్న. కానుకలు పెట్టులో కానుకేసిన తర్వాత ఇక అది నీది కాదు, మర్చిపోవాల్సిందే. అయ్యగారు ఏం తీసుకున్నారు అయ్యగారు? ఆ ఒక్కటి అడగొద్దు, మీరు అడగొద్దు, నేను చెప్పకూడదన్న. అద్భుతం. 6 నెలల తర్వాత కరోనా వచ్చింది. అదే కెమెరాతో ప్రపంచ దేశాలకు దేవుని వాక్యాన్ని ప్రకటించే కృప ఈ దివ్యమైన పరిచర్యకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఒక వ్యక్తి తల మీద ఊరకనే నిత్యానందాన్ని కుమ్మరించడు. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు చేయాలంటే దేవుని కొరకు కొన్ని త్యాగాలు చేయాలి. నశించిపోతున్న ఆత్మలను కూర్చున్న భారం, సువార్తను కూర్చున్న భారం, నిజదేవుని కూర్చున్న సత్యం ప్రపంచ దేశాల్లో చాటి చెప్పాలనే ఆ భారం ప్రతి క్రైస్తవ గుండెల్లో గూడుగట్టుకొని ఉంటే ఆ వ్యక్తి హృదయము క్రూరత్వం లేని హృదయము, గొర్రెపిల్ల హృదయం. ఎందుకు? పాత నిబంధనలో బలిపీఠ మీద వధించబడేదేది, ప్రజలకు పాప పరిహారాన్ని ఇచ్చేదేది, ధైర్యంగా దేవుని ఎందుకు వచ్చేటట్లుగా ప్రజలకు సహకరించేదేది. గొర్రెపిల్ల లేకపోతే నేనంట ఇలా దైవ సేవకులు సువార్త ప్రకటించకపోతే ప్రజలు ప్రభు దగ్గరికి ఎలా రాగలరు? లోకం ఎంత భయంకరం. ఒకవైపు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, మరొక వైపు గతంలో ఎప్పుడూ లేనంతగా అన్ని దేశాల్లో మత విద్వేషాలు, మహమ్మదీయ సహోదరుల మీద క్రైస్తవుల దౌర్జన్యం చేయటం, క్రైస్తవుల మీద మహమ్మదీయ సహోదరుల దౌర్జన్యం చేయటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దౌర్జన్యాలు చేసుకునే ఈ భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయే. ఇలాంటి భయంకరమైన గడ్డు దినాల్లో అదిగో ఆ ఐజీ ఎకఎకలు పడుతూ పకపకలు పడుతూ నవ్వుతూ ఉన్నట్లుగా కడుపు నిండా దీన్ని కంటారా నువ్వు నిద్రపోతున్నావంటే క్షమించు, అసలు నువ్వు మనిషివేనా? కళ్ళ ముందు ఇన్ని ఘోర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బైబిల్ పట్టుకొని క్రైస్తవుడు బయలుదేరి మందిరానికి వెళ్ళే అవకాశాలు లేవు. మందిరపు గుమ్మం దగ్గర నిలవబడి నీ సర్టిఫికెట్ చూపించు. నీ ఇలాంటి దౌర్జన్యం జరుగుతున్న ఈ రోజుల్లో, సేవకులను చంపుతున్న ఈ రోజుల్లో, సేవకుల రక్తం ఏరులై ప్రవహిస్తున్న ఈ దినాల్లో కడుపు నిండా తిని గొరకలు పెట్టి కంటి ఆరా నిద్రపోతున్నావంటే ఎలా నీ తల మీద నిత్యానందాన్ని దేవుడు కుమ్మరిస్తాడు? నీ దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు ఎలా కార్యం చేస్తాడు? ఆత్మలను కూర్చున్న ప్రసవ వేదన క్రైస్తవ సంఘంలో ప్రతి క్రైస్తవుడు కలిగి బ్రతకాలి. రేపు ఆదివారం వస్తుంది. కోడిని కోద్దామా, మేకను కోద్దామా, కుక్కను కోద్దామా, నక్కను కోద్దామా? ఇదే. మధ్యాహ్నం భోజనం చేశాడా? ఆ కోడి కూరతో తింటా అంటాడు. సాయంత్రం ఏం చేస్తున్నావు? ఇది ఇంక అయిపోవాలా? సాయంత్రం రొయ్యలండి, సాయంత్రం రొయ్యలు వేస్తాడు, తింటానే ఉంటాడు. అంటాడు తెల్లారి టిఫిన్ ఏంటి? ఊరి నాయన, ఏం ఒక పూట వాయిదా ఇస్తే పోలా? సుఖాసక్తి గల స్త్రీలారా మీకు శ్రమ. ఎవరికి శ్రమ? ఎందుకు క్రైస్తవ్యం మీద ఎలాంటి దౌర్జన్యం జరుగుతుందో తెలుసా? ఇలాంటి అరాచకపు శక్తులు లేవటానికి కారణం నాలాంటి బద్ధకస్తుడైన సేవకుడే దానికి కారణం. నాలాంటి సోమరిపోతైన సేవకుడే దీనికి కారణం. నాలాంటి తిండిపోతైన సేవకుడే దీనికి కారణం. ఆత్మలను కూర్చిన భారం లేక, ప్రశ్నవేదన పడే అనుభవం లేక, త్యాగం చేసుకునే అనుభవం లేక సుఖాసక్తికి క్రైస్తవ సంఘాలు అలవాటు పడిపోయాయి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను మీ అన్నని, మీ తమ్ముడిని, మీ కుటుంబ సభ్యుడిని. నన్ను బయటోడిగా ఎంచొద్దు. సహజంగా చర్చెస్లో ఆదివారం ప్రార్థన కొంతమంది వచ్చారు అనుకోండి,
ఒకవేళ శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టారు అనుకోండి, ఆదివారం 100 మంది వస్తే శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు అన్న? ఎంతమంది వస్తారన్న? మా అన్న చెప్తున్నారు 10 మంది, అంటే దశంభాగం. ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారా, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు 10 మంది. విచిత్రం తెలుసా? ఉపవాస ప్రార్థనకు వచ్చే 10 మంది కూడా ఎవరో చెప్పమంటారా? గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది. మీరు ఎక్కడ ఉపవాస ప్రార్థన అయినా చూడండి, గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తుంది. ఎందుకు ముసలి బ్యాచ్ వస్తుందో తెలుసా? ఏంటి? కోడలతో పోరు పడలేక? నువ్వు చూసినట్టే చెప్తున్నావు కదమ్మా. కాదు కాదు, ఆ వృద్ధ తల్లులకి ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు, ప్రార్థనలో ఉన్న బలం తెలుసు. ప్రార్థన ద్వారా గత కాలాలలో పరాక్రమ కార్యాలు చూశారు. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు చూశారు. ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితంలో ఎన్నో మహత్కార్యాలు అనుభవించారు. ఆ వృద్ధ తల్లులకి ప్రార్థన చేయటానికి ఓపిక లేకపోయినా, కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చే శక్తి లేకపోయినా, 3 గంటల సేపు కూర్చోగలిగే నడుము లేకపోయినా, ఏ గోడకో అనుకొని కాళ్ళు చాపుకొని ఆ వృద్ధ తల్లులు స్తోత్రం 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 అంటారే, ఆ వృద్ధ తల్లుల ప్రార్థనే మన సంఘాలలో ఈ మాత్రం ఉద్యోగానికైనా కారణమైంది. ఆదివారం 100 మంది వచ్చారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు 10 మంది వచ్చారు. నేను ఒక మాట అంటా, ఒకవేళ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థన అనుకో, ఎంతమంది వస్తారు చెప్పండి? ఆ భోజనాల ప్రార్థనలో మొక్కలు, ఏ మొక్కలు? సొరకాయ మొక్కలు, దోసకాయ మొక్కలు కాదు సార్, చిన్నయ్యే పెద్దయ్యే. పెద్దయ్య అంటే ఏంటో నన్ను అడగొద్దు, దిగిన తర్వాత అడగండి, అప్పుడు చెప్తా. చిన్నయ్యే పెద్దయ్యే మాంసం మొక్కలతో భోజనం అని చెప్పండి. చర్చిలో భోజనాల ప్రార్థన మాంసం మొక్కలతో భోజనం అని చెప్పండి. సచ్చినోడు కూడా సమాధిలో నుంచి చర్చికి విత్ ఫ్యామిలీతో వస్తాడు. క్రైస్తవ సంఘానికి సుఖాసక్తి అలవాటు అయిపోయింది. ఇలాంటి భయానకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే, క్రైస్తవ జనమా, నువ్వు కడుపు నిండా తిని కంటారా నిద్రపోతూ గొరకలు పెడుతూ సుఖాసక్తికి నువ్వు అలవాటు పడ్డావంటే క్షమించు, ముండ్ల తుప్పలు మొలుస్తాయి ఇంట్లో, గచ్చ పొదలు మొలుస్తాయి ఇంట్లో. అలాంటి మనస్తత్వం కలిగి ఉండటం క్రూరత్వం. ఎలా ఉండాలి క్రైస్తవుడు? ఈ మధ్య 2 వారాల క్రితం ఒక పేద విధవరాలు, ఆ తల్లిని మేము మదరమ్మ అంటాం. మా ఫెయిత్వంలో కొంతకాలం ఉంది. తర్వాత వాళ్ళ పిల్లలు విజయవాడలో ఉండటాన్ని బట్టి విజయవాడ ప్రాంతానికి వెళ్ళింది. జస్ట్ 2 వారాల క్రితం ఆ తల్లి పేరు అన్నానో మదరమ్మ అనేవాళ్ళం. 2 వారాల క్రితం వచ్చింది. నేను సెకండ్ సర్వీస్లో చెప్పాను, ఈ ఆదివారం నేను ఎవరిని కలవలేను, వచ్చే ఆదివారం కలుస్తాను. ఒకవేళ సెకండ్ సర్వీస్ వచ్చిన వాళ్ళకి కలవను, థర్డ్ సర్వీస్ వచ్చిన వాళ్ళని తప్పకుండా కలుస్తాను. ఒకవేళ ఎవరైనా ఉండాలనుకుంటే థర్డ్ సర్వీస్కి ఉండండి, అప్పుడు కలుస్తాను అన్నాను. నేను అలా ఫెయిత్లోకి వస్తున్నాను. ఆ తల్లి పరిగెత్తుకుంటా, బాబు నేను ట్రైన్ బుక్ చేసుకున్నానయ్యా, సెకండ్ సర్వీస్ అయిపోయినాయండి, ట్రైన్కి వెళ్ళాలి బాబు, ఒక్క నిమిషం బాబు అంది. వెంటనే ఆ తల్లిని చూసి చాలా కాలం అవటాన్ని బట్టి, మదరమ్మ ఏంటి బాగున్నారా అని అంటే, ఆ తల్లి బాగున్నాం బాబు, ఏంటమ్మా వచ్చావు అన్నాను. అయ్యా, ఆంధ్ర ప్రాంతంలో విధవరాళ్ళ పెన్షన్ గత 2 సంవత్సరాలు బట్టి నాకు వస్తుందయ్యా. ఈ 2 సంవత్సరాల నుంచి నాకు వచ్చిన పెన్షన్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నా పెన్షన్ డబ్బుల ద్వారా కనీసం ఒక్క సువార్త కోటవైనా ఏర్పాటు చేయాలని నా కడుపు చంపుకొని, అనేక మంది కడుపులు సువార్త అనే వాక్యం చేత నింపాలని, సువార్త చేత నింపాలని 2 సంవత్సరాలు ప్రభుత్వం ద్వారా నాకు వచ్చే ఆ పెన్షన్ నేను వాడుకోకుండా, అయ్యా నా పెన్షన్ డబ్బులయ్యా సువార్త కోటం కోసం వాడుకోండి అయ్యా, కాళ్ళు చేతులు గడగడ వణుకుతున్నాయి. అమ్మా, నీ దగ్గర నేను ఎలా తీసుకోగలనమ్మా, నువ్వు పేద తల్లివి, నీ దగ్గర నేను ఎలా తీసుకోగలనమ్మా, నాకు చేతులు రావట్లేదమ్మా, నేను తీసుకోలేనమ్మా, ఏమనుకోవద్దు, వెళ్ళిపో తల్లి. ఆ తల్లి అంది, అయ్యా
నేను ఇచ్చే కానుక మీకు కాదుగా, నా దేవునికి, నా దేవుని పరిచర్యకి ఇస్తూ ఉన్నా. ఆ పేద విధవరాలు 2 కాసులు కానుక పెట్టిలో వేస్తూ ఉంటే ప్రభు వచ్చి, అమ్మ నువ్వు పేదాన్ని వేయొద్దు అని అన్నారా? నన్ను తృణీకరించొద్దయ్యా. ఈ పేద విధవరాలి కష్టార్జితం దేవుని సువార్త పనిలో వాడబడితే అదే నాకు ఆశీర్వాదం, అదే నాకు ఆశీర్వాదం. అమ్మా నీ దగ్గర నేను తీసుకోలేనమ్మా, నా వల్ల కావట్లేదు. ఆ తల్లి ఏమందో తెలుసా? మీరు ఎలాంటి వాళ్ళో, మీ సేవ ఎంత నిస్వార్థమైందో, దేవుని కొరకు మీరు కానీ ఇక్కడ ప్రతిష్ఠించబడిన సేవకులు కానీ ఎలా త్యాగం చేసుకొని సేవ చేస్తున్నారో. దరిదాపుగా 2 సంవత్సరాలు నేను ఫెయితోలో ఉన్నా, నాకు ఫెయితో విషయాలు అన్నీ తెలుసు. ఇలాంటి త్యాగపూరితమైన సేవకు నేను ఇవ్వకపోతే నేను భ్రష్టురాలిని అయిపోతానయ్యా. ఇది నేను కష్టంగా ఎంచట్లా, ఇది భారంగా ఎంచట్లా, భాగ్యంగా ఎంచుతున్నానని ప్రసంగాలు చేసే నాకు ఆ తల్లి ప్రసంగం చేసింది. క్రైస్తవ జనమా, ఒకవేళ నువ్వు దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉన్నావా? ప్రతి ఆదివారం మటన్ తెచ్చుకుంటావే, 2 వారాలు మానే. ఒక్కళ్ళు కూడా ఆమె నల్ల. మేము 8 వారాలు తెచ్చుకుందాం అనుకుంటే మీరు 2 కట్ చేయమంటారేంటి? క్రైస్తవ్యానికి త్యాగ పునాది. యేసయ్య పరలోకాన్ని త్యాగం చేసి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసాడు కనుకే రక్షణ మనకు భిక్షగా దొరికింది ఆ గొర్రెపిల్ల ద్వారా. అలాంటి గొర్రెపిల్లగా యేసు నామం పేరిట మనము మార్చబడుదుముగాక. మన ఇంట్లో నంబర్ 1 సింహాలు ఉండకూడదు. 2వ చెప్పండి, క్రూరత్వం అంటే ఏంటి? 2 విషయాలు చెప్పాను. పాపం వలన ఒక వ్యక్తి మనస్సు క్రూరత్వంతో నిండుకుంటుంది, అది లోకస్తులకు చెందింది. సమాజంలో ఇన్ని ఘోర కార్యాలు జరుగుతూ ఉంటే ఒక్క పూట కూడా ఉపవాసం ఉండకుండా, కనీసం రోజుకొచ్చి 1-2 గంటలు ప్రార్థనా జీవితం కూడా లేకుండా కడుపు నిండా తిని కంటార నిద్రపోవటం, ఇది క్రూరత్వం. ఏడ్చే ప్రజల కోసం మనం ఏడిస్తే, దుఃఖపడే ప్రజల కోసం మనం దుఃఖపడితే, నీ తల మీద ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పును కొట్టివేసి నీ తల మీద దేవుడు నిత్యానందాన్ని కుమ్మరిస్తాడు. ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తాను, నాకు సమయం అయిపోయింది. ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తాను. చూడండి నా మాటలు ఒకసారి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9-10 వచనాలు. రైట్, నాతో కలిసి చెప్పండి. క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారు అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. దైవజనమా, నేను ముగిస్తున్నాను. ఆయన పిల్లలైన మనం విమోచించబడిన వారిగా ఉండాలి. యెషయా గ్రంథంలో అనేక చోట్ల రాసి ఉంటుంది, విమోచించబడిన వారి తలల మీద నిత్యానందాన్ని దేవుడు కుమ్మరిస్తాడట. చూడండి అన్నమాట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10-11 వచనాలు. 10-11 వచనాలు. రేపు కూడా సమయానికి ప్రారంభిస్తాం, సమయానికి ముగిస్తాం. రేపు దైవజనులు దీవెని అన్న వస్తారు. అలాగే 28-29 తారీఖులో పగటిపూట కూడా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ చర్చ్ మెదక్లో రామాయంపేట రోడ్లో ఉంది. 28వ తారీఖు పగలు 10 గంటలకి, అలాగే సాయంత్రం 29వ తారీఖు పగలు 10 గంటలకి, అగైన్ 29వ తారీఖు రాత్రి. ఈ 4 రోజులు మీటింగ్స్ జరుగుతాయి. 2 పగళ్ళు మాత్రం ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ మందిరంలో, మెదక్ మందిరంలో ఉంటుంది. రాగలిగిన వాళ్ళు రండి, మేము అక్కడికి వచ్చి వాక్యం అందిస్తాం. థ్యాంక్ యూ. రైట్, 51వ వచనం ఒకసారి అందరూ నాతో కలిసి చెప్పండి. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడువు నీవే గదా, విమోచించబడిన వారు దాటిపోవున్నట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే గదా. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
అవి అగాధ సముద్ర జలాలు, విమోచించబడిన ప్రజల ఎదుటున్నాయి. కృపగల దేవుడు విమోచించిన విమోచనకర్త ఏం చేశాడో తెలుసా? చూడండి ఆ మాట, అగాధ జలములు గల సముద్రం. సముద్రం అని లేదు అక్కడ, ఏమని రాస్తుంది? జలములు గల సముద్రం అని లేదు, ఏమని రాస్తుంది? అమ్మో, ఆ సముద్రం చాలా లోతైంది, అగాధం. అగాధ జలములు గల సముద్రాన్ని విమోచించబడిన ప్రజల ఎదుట, కళ్ళ ఎదుటే ఇంకిపోయేటట్టు దేవుడు చేశాడట. ఇంకిపోయేటట్టు. గ్లాసు నీళ్ళు కాదు సార్ ఇంకిపోయేటట్టు చేసింది, బకెట్ నీళ్ళు కాదు అన్న, మన చెరువులో నీళ్ళు కాదు, మన మెదక్ చెరువులో నీళ్ళు కాదు, కామారెడ్డి చెరువులో నీళ్ళు కాదు, లేదా కృష్ణా నదిలో నీళ్ళు కాదు, గోదావరి నీళ్ళు కాదు, సముద్రం కూడా కాదు. ఏ సముద్రం ఇది? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వు అనుభవిస్తున్న సమస్య అగాధమంత లోతుగా ఉందా? దాటలేనంత సముద్రంగా ఉందా? నజరేయుడైన యేసు నామం పేరిట ఏ సమస్యతో ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చావో, రాగల 4 దినాలు ఏ సమస్యతో ఈ స్థలానికి నువ్వు రాబోతున్నావో, అగాధ సముద్రం లాంటి అగాధ జలముల అగాధ జలములు గల సముద్రము అని రాస్తుంది కదా. ఎన్ని విస్తారమైన సమస్యలు నీ కళ్ళ ఎదుటున్నాయో, యేసు నామం పేరిట ఈ 4 రోజుల్లో ఇంకిపోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు చూస్తూ ఉండగా నవ్వు ఇంకిపోవునుగాక, చూస్తూ ఉండగా ఇంకిపోవునుగాక, పెద్దగా చూస్తూ ఉండగా ఇంకిపోవునుగాక. నీ ఇంట్లో ఉన్న ఏ సమస్య అగాధ సముద్రంలాగా ఉంది? మాట వినని పిల్లలా, మాట వినని కుమార్తె, కష్టపడి చదివిన రాని ఉద్యోగమా, ఎంత కష్టపడినా ఎదుగు బొదుగు లేని ఆర్థిక వ్యవస్థ, ఏ అగాధ సముద్రం నీ కళ్ళ ఎదుటుందో విశ్వసించు. అగాధ సముద్రం లాంటి ఆ భయంకరమైన సమస్య నీ కళ్ళ ఎదుట ఇంకిపోయేటట్లు నా దేవుడు కార్యం చేయునుగాక. అయితే ఎవరి ఎదుట ఇంకిపోయేటట్టు చేశాడట? ఎవరి ఎదుట సముద్రాన్ని రహదారిగా మార్చాడట? విమోచించబడిన వారి ఎదుట. క్రైస్తవుడు అంటే విమోచించబడినవాడు. దేనిలో నుంచి విమోచించబడాలి? పాపంలో నుండి. దేనిలో నుంచి విమోచించబడాలి? మూఢనమ్మకాలలో నుండి. దేనిలో నుంచి విమోచించబడాలి? ఆచారాలలో నుండి. దేనిలో నుంచి విమోచించబడాలి? పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారాలలో నుండి. ఏ క్రైస్తవుడైతే విమోచించబడతాడో, విమోచించబడిన వాడి కళ్ళ ఎదుట అగాధ సముద్రం కూడా ఉన్న పాటున ఇంకిపోవునుగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంతమంది ప్రభు దగ్గరికి వస్తారు కానీ మూఢనమ్మకాలు వదిలిపెట్టరు, మూఢాచారాలు వదిలిపెట్టరు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, కానీ క్రైస్తవుడు మూఢనమ్మకాలు నమ్మకూడదు. నేనంట క్రైస్తవుని నా వైపు చూడండి, క్రైస్తవుని నమ్మిక ఆచారం కాదు, క్రైస్తవుని నమ్మిక మూఢనమ్మకాలు కాదు. క్రైస్తవుని నమ్మిక విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మీదే మన విశ్వాసం ఉండాలి. మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడు భయంకరమైన నలుపు. మన రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే వాడు అమావాస్య సేకటి. నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనపడం. ఆడి పెళ్ళికి బొగ్గ మీద సుక్క పెట్టాడు. మీరు తెలుగు వాళ్ళ అమెరికా వాళ్ళ? బొగ్గ మీద సుక్క పెట్టాడు. నాలాంటి తెలిసిన వాళ్ళకి తప్ప బయట వాళ్ళు ఎవరు కనుక్కోలేరు. ఒకవేళ కనుక్కోవాలంటే భూతద్దం పెట్టి పరిశీలనగా చూస్తే కానీ ఆ మాత్రం సుక్క కనపడిద్ది. నేను అడిగా, రేయ్ ఎందుకురా నీకు ఈ సుక్క అన్న. అంటాడు, దిష్టి తగలకుండారా. విన్నారా? ఏంటివి పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారాలు. క్రైస్తవ సంఘాలలో నుంచి మూఢనమ్మకాలు పోవాలి. క్రైస్తవుని నమ్మిక ఏదైనా ఉన్నదంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు మీదే మన నమ్మికుండునుగాక. ఇదే మే మాసంలో పశ్చిమ గోదావరి ప్రాంతం ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళాం. పశ్చిమ గోదావరి ప్రాంతంలో, తూర్పుగోదావరి ప్రాంతంలో ఆ రోజుల్లో
మే మాసం వచ్చిందంటే చొక్కా వేసుకున్న మగవాళ్ళని పెద్ద మనుషుల్ని చొక్కా వేసుకున్న వాళ్ళని ఒక్కడిని చూడం. మన రైల్వేలో హమాలీలు ఉంటారు చూసారా, నిక్కరు బనియన్, మ్యాక్సిమం నిక్కరు బనియన్ మీదే ఉంటారు, భుజం మీద కండ ఒకటి ఉంటుంది. ఎందుకయ్యా చొక్కా వేసుకోరు అన్నాను. అయ్యా మా ఊర్లో మీరైతే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి 2 పూటలే స్నానం చేస్తారేమో. మా ప్రాంతంలో మే మాసం వచ్చిందంటే నిరంతరం మేము స్నానం చేస్తూనే ఉంటామయ్యా. వేటితో? చెమటతో. విన్నారు? చెమటతో నిరంతరం స్నానం చేస్తామయ్యా. ఇక పద్దాకలి బట్టలు మార్చా స్నానం చేయటం ఎందుకొని నిక్కడతో బనియంతో కండ వేసుకోవటం ఎట్లా అనుకుంటాం, తిరుగుతూ ఉంటాం. అలాంటి భయంకరమే మే మాసంలో మన చర్చికి వచ్చే అమ్మాయి పెళ్ళి ఆ ప్రాంతంలో జరిగింది. మొత్తానికి పెళ్లి కూతురు చర్చి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చింది. ఆ స్థానిక పాస్టర్ గారు, అయ్యగారు అమ్మాయి ప్రార్థన చేసి తీసుకొద్దాం రండి అన్నారు. అయ్యగారు ప్రార్థన చేశారు. అమ్మాయి లోపట అడుగు పెట్టు అన్నారు. ఆ అమ్మాయి చర్చిలో అడుగు పెడదామన్న హడావుడిలో ఎడంకాలు పెట్టింది. చర్చిలో ఎడంకాలు పెట్టిందో లేదో అయ్యగారు ఏమన్నారు తెలుసా? మాయ్ తెక్కల్దా అని ఆయన అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పట్టుకొని ఏనండి తెక్కల్దానా శుభం అంట పెళ్లి చేసుకోవడానికి చర్చిలో అడుగు పెట్టక ఎడంకాలు పెడతావా థీ అన్నాడు. నేను పక్కనే ఉండి అన్న, అయ్యగారు ఎడంకాలు పెట్టకూడదా అన్న. యేసు ప్రభు రక్తం కుడికాల్లోనే ప్రవహించి, ఎడంకాలు టచ్ మీ నాట్, నేను ముట్టుకోను, ఎడంకాల్లో యేసయ్య రక్తం ప్రవహించదా అన్న. నా వైపు చూసి అంటాడు, మీరు పెంతుకొస్తే కదా అయ్యా, దీనికి పెంతుకొస్తేందయ్యా, ఎందుకు అట్లా అన్నా? మీ పెంతుకొస్తే వాళ్ళంతా గొంతుకొస్తండే, మేం పెంతుకొస్తే వాళ్ళం కాదయ్యా. దేవుడు మాకు ఇచ్చిన దర్శనం సార్వత్రిక సంఘ దర్శనం. సార్వత్రిక సంఘ దర్శనం. మేము అందరి వారిమే. ఎందుకో తెలుసా? మేము ప్రకటించే యేసుక్రీస్తు అందరివాడు కనుక. హల్లెలూయా. విన్నారా? మేము ప్రకటించే యేసుక్రీస్తు అందరివాడు కనుక ఆయన ప్రకటించే మేము కూడా అందరి వాళ్ళం. మేము అలా అనొద్దయ్యా అన్నాను. ఊరుకోండి, మీకేం తెలుసు, పద్ధతులు పాటించాలంతే, ఎడంకాలది అన్నాడు. ఆ అమ్మాయి ఎడంకాలు చెట్టుక్కుమని వెనక్కలాగి కుడికాలు పెట్టింది. అద్భుతం తెలుసా? కుడికాలు పెట్టిందో లేదో ఉన్న పాటున కరెంటు పోయింది. కరెంటు పోయేసరికి ఆ పాస్టర్ గారు నా వైపు అదో రకంగా చూశాడు. నేనేదో మంత్రం వేసినట్టు నా వైపు అదో రకంగా చూశాడు. నేను మనసులో అనుకున్నా, కుడికాలు మహిమ, కుడికాలు పెట్టమన్నావుగా. ఏది నమ్మిక క్రైస్తవుడిది? ప్రార్థనతో ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది. యేసు రక్తాన్ని స్మరిస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు, వాక్యము చేత సమస్తము పరిశుద్ధపరచబడుతుంది. ఒకవేళ ఆ స్థలంలో చేతబడి శక్తులున్నా, మంత్రశక్తులున్నా, తంత్రశక్తులున్నా, చీకటి శక్తులున్నా, ఏ అపవిత్రపు ఆత్మల ఆ స్థలంలో ఉన్న యేసు రక్తం వాటితో దునుమాడటం ప్రారంభిస్తుంది. యేసుక్రీస్తు శక్తి ఎదుట, యేసుక్రీస్తు రక్తపు శక్తి ఎదుట, ప్రార్థనా శక్తి ఎదుట ప్రతిదీ ప్రణమెల్లాల్సిందే. నమ్మిన బిడ్డలు చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అది అసలే రేకుల షెడ్ చర్చిలోకి భయం. కరెంట్ వచ్చేటట్టుగా అందరం ప్రార్థన చేద్దామన్నారు. నేను కూడా చేశా, రాలా. అర్ధగంట అయింది. రేకుల షెడ్డు చెమటలు కక్కుతుంది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఏసీలో ఉన్న అమ్మాయి, రేకుల షెడ్ చర్చి, అందులో మే మాసం. ఒక్క పోత కళ్ళు తేలేస్తా, మమ్మీ మాజా తీసుకురా మమ్మీ అంటుంది. తాగుతుంది. మమ్మీ పెప్సీ తీసుకురా అంటుంది, తాగుతుంది. మమ్మీ స్ప్రైట్ తీసుకురా అంటుంది, స్ప్రైట్ తాగుతుంది. అప్పటికి అనకూడదు కానీ తాగుబోతోడు తాగినట్లు 10 బాటిల్ లేపేసింది. కళ్ళు తేలేస్తుంది. కళ్ళు తేలేసి వాళ్ళ మమ్మీని పిలిచి అంటుంది, మమ్మీ నేను ఇక్కడ కూర్చోలేను మమ్మీ, నన్ను బయటికి తీసుకెళ్ళి మమ్మీ అంటుంది. వాళ్ళ మమ్మీ అంటుంది, పెళ్ళి నీదేనే, పెళ్లి పీటల మీద నువ్వు కూర్చోపోతే ఎట్టాగే మమ్మీ, పెళ్ళి గిళ్ళి కాదు మమ్మీ, నా వల్ల అట్లా, అసలు పెళ్లి జరిగే లోపే నేనేదో అయిపోతానేమో అని ఆ అమ్మాయి గందరగోళం చేస్తుంది. ఆ అమ్మాయి గందరగోళం చేస్తుంటే ఆ పాస్టర్ గారు స్టేజీ మీద ఉండి వెనక కూర్చున్న నా వైపు ఎట్టు చూశాడు.
నేనేం చేశాను తెలుసా? తలకాయ ఉంచి కుడికాలు మహిమ, ఇదంతా కుడికాలు మహాత్యం. మూఢనమ్మకాల్లో నుంచి విమోచించబడు, దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నీ తలల మీద దేవుడు నిత్యానందాన్ని కుమ్మరించునుగాక. ముగింపు ఆఖరి మాట చెప్తాను. వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు ఆనంద సంతోషము గలవారై, విన్నారు ఈ మాట? ఆనంద సంతోషము గలవారై సియోనుకు తిరిగి వచ్చేదరు. సియోను ఒకటి దేవుని మందిరం, రెండవది సియోను పరలోక రాజ్యం. దైవజనమా, ఈ విశ్వాస యాత్రలో సియోనుకు మన ప్రయాణమై వెళ్ళేటప్పుడు, పరలోకానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, వారు నానాటికి బలాభివృద్ధి నుండి సియోనులో ఉన్న దేవుని సన్నిధిలో వారు కనబడిదరు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వినపళ్ళ తమ్ముడు 84వ కీర్తన అమ్మాడు చూపించు. రైట్, అందరం చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఓ విలువైన మాట చెప్పి ఇక నేను ముగిస్తాను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. నాతో కలిసి చెప్పండి. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. ఎలా 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 చెప్పాలి. మొన్నున్న బలం కంటే నిన్న బలం అధికమైంది, నిన్నున్న బలం కంటే ఈరోజున్న బలం అధికమైంది, ఈనాటి బలం కంటే. పరిగెత్తి అలిసిపోయాం అని అనకూడదు. పరిగెత్తే కొద్దీ మా బలం రెట్టింపు అవుతుంది, మా ఉత్సాహం రెట్టింపు అవుతుంది, మా అభిషేకం రెట్టింపు అవుతుంది, మా ప్రార్థనాత్మ రెట్టింపు అవుతుంది, మాలో ఉన్న దైవాసక్తి రోజు రోజుకు రెట్టింపు అవుతుంది. పరిచర్య చేసి అలిసిపోయాం ఎవరు అనొద్దు అంటాడు కదా భక్తుడు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. జనమా, అయితే ఈ సియోను ప్రయాణంలో బాకాలో ఎదురవుతుంది. బాకా అనగా కన్నీటి లోయ, అంటే కన్నీటి అనుభవాలు. కన్నీటి అనుభవాలలో కూడా ఆనంద సంతోషంతో నువ్వు దేవుని స్తుతించాలి. బాకా అనగా కన్నీటి లోయ. నువ్వు భక్తిగా బ్రతికావు, విమోచించబడ్డావు, దేవుల్లో నమ్మకంగా ఉన్నావు. ఇది వాక్యానుసారమా కాదా ప్రతిదీ పరిశీలించి వాక్యానుసారంగా అడుగులు వేసావు. వాక్యానుసారంగా అడుగులు వేసిన సియోను మార్గంలో నువ్వు ప్రయాణమై వెళ్తున్నా. బాకా లాంటి కన్నీటి లోయలు నీకు ఎదురవుతాయి. ఎంత ప్రార్థన చేశా, ఏంటయ్యా ఈ కన్నీటి లోయ, ఎంత ప్రార్థన చేశా. నా ఇంట్లో ఏంటయ్యా ఈ రోగం, ఎంత ప్రార్థన చేశా. నా ఇంట్లో ఏంటయ్యా ఈ సమస్య. ఆ కన్నీటి లోయను చూసి నువ్వు ఆగిపోవద్దు. ఆ కన్నీటి లోయను నీ కన్నీటి ప్రార్థన నీ చలముతో దాన్ని నువ్వు నింపితే తొలకరి వాన దీవెనతో దేవుడు నిన్ను కప్పటం ప్రారంభిస్తాడు. ఈ తొలకరి వాన రేపు జూన్లో ప్రారంభం కాబోయే తొలకరి వాన కాదు. నిన్ననే అందిన తాజా వార్త, భూమి భయంకరంగా వేడెక్కటాన్ని బట్టి. విన్నారా? మంచి రిపోర్టర్ ఉన్నాడు ఇక్కడ. భూమి బాగా వేగంగా బాగా వేడెక్కటాన్ని బట్టి ఈశాన్య ఋతుపవనాలు బయలుదేరి వస్తున్నాయి, కేరళ దాకా వచ్చినాయి, మన 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 తెలుగు రాష్ట్రాల్లోకి రాబోతున్నాయి అనుకున్నాం. అయితే అది దిశ మార్చుకొని వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకొక 10 రోజుల దాకా వర్షం రాదని మొన్న ఈ మధ్య చెప్పారు, జస్ట్ 2 days బ్యాక్. ఆ తొలకరి వర్షం కాదు, బీడు బారిపోయిన నీ బ్రతుకును, ఎండిపోయిన నీ బ్రతుకును, నిస్సారమైపోయిన నీ బ్రతుకును, మొత్తులాగా మిగిలిపోయిన నీ బ్రతుకును చిగురింపచేసే తొలకరి వర్షం యేసు నామం పేరిట నీ తల మీద దేవుడు కుమ్మరించును గాక. ఎదురైన కన్నీటి అనుభవాన్ని బట్టి అలసిపోకు. ముగిస్తున్నా. ఎదురైన కన్నీటి అనుభవాన్ని బట్టి అలసిపోకు. ఎంత పరిగెత్తా, నా సమస్య బాగాలేదు కదయ్యా, ఎంత పరిగెత్తా, రోగంగానే ఉంది కదయ్యా, ఎంత పరిగెత్తా, అయ్యో కొన్ని కన్నీటి అనుభవాల మధ్యలో చిక్కుకున్నా, ఏంటిది అని ఆగిపోకుండా కన్నీళ్ళ మధ్యలో కూడా ఆనంద సంతోషాలతో సాగిపోవటం ప్రారంభించు. తొలకరి వాన దీవెనతో నా దేవుడు నిన్ను కప్పటం ప్రారంభిస్తాడు. అలా నువ్వు సాగిపోతే అక్కడ చక్కటి మాట రాసింది, వారిలో ప్రతివాడు
సియోనులో దేవుని సన్నిధిలో కనబడతాడు. ఎక్కడ? నా ప్రార్థన, ఈ రాత్రి ఎంతమందిని ఈ స్థలంలో చూస్తూ ఉన్నానో, నిశ్చయంగా ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ సియోనులో పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో కూడా కూర్చునే భాగ్యం ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డకు నా దేవుడు అనుగ్రహించును గాక.